చెయ్యి ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి మెసేజ్ ఏంటంటే యేసయ్య దిగు వస్తే ఏం జరుగుద్ది? ఆమేన్ అనండి. పక్కన వాళ్ళు చెప్పండి ఈ మాట, యేసయ్య దిగి వస్తే. చెప్పండి పక్కన వాళ్ళు, పర్లేదు కుళ్ళు మూతులు ఎవరు చెప్పవద్దులే కానీ మంచి వాళ్ళు అందరూ చెప్పండి. యేసయ్య దిగి వస్తే ఏం జరుగుద్ది? హల్లెలూయా. ఏం జరుగుతుందో ఈ రాత్రి నేను చెప్తాను. నేను ఎవరిని విమర్శించడానికి ఇక్కడ నిలబడలేదు. ఏ మతానికి ఏ కులానికి ఏదో మతం పేరిట నిలబడలేదు, కులం పేరిట నిలబడలేదు, లేకపోతే ఏదో నాకు ఆధిక్యత జ్ఞానం పేరిట నిలబడలేదు. ఒకే ఒక్కటి ఇక్కడ కూర్చున్న అందరం, ఇక్కడ కూర్చున్న దైవజనులు అందరూ కూడా యేసయ్య నామం పట్టుకుని ఇక్కడ నిలబడ్డమంట. ఆమేన్ హల్లెలూయా. ఆ యేసుని మేము అంగీకరించాం నా జీవితంలో. మరి యేసు నా లైఫ్లోనికి దిగి వచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది. నా శరీరంలో కొన్ని రోగాలు ఉండే, రోగాలు తొలగిపోయినాయి. యేసు దిగి వచ్చిన తర్వాత నా లైఫ్లోకి నా విలువ పెరిగింది, నా స్థితిగతులు మారిపోయినాయి, నా మాట మారిపోయింది, నా స్వభావం మారిపోయింది. అంతకుముందు చాలా కోపిస్తుండే, అంతకుముందు చాలా రకరకాలుగా మాట్లాడుతుండేవాడిని, పాపంలో పడిపోయాను, లోకస్తుల వెంబడి తిరుగుతుండేవాడిను. ఇంకా చెప్పాలంటే ప్రేమించి రకరకాలుగా వ్యాపారాల్లోకి వెళ్ళిపోయి చేయకూడని పనులు, చూడకూడనివన్నీ చూసి నా జీవితాన్ని పాడు చేసుకోనుకున్నా. కానీ వెన్నెవర్ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో, యేసు ఎప్పుడైతే వచ్చాడో వెంటనే నా లైఫ్ స్టైల్ మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. నేను మాట చెప్పిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు రావడం కాదు, యేసు వచ్చాడు ఇక్కడికి. ఆమేన్ చెప్పండి. యేసు వస్తే అద్భుతం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. నేను అనుభవించి చెప్తున్నాను. నేను అనుభవించి దేవుణ్ణి ఆ రుచిని చూచి ఆ టేస్ట్ని అనుభవించి రాత్రి నిలబడి చెప్తున్నాను. ఆయన దిగి వచ్చిన తర్వాత నా పరిస్థితి, అంతకుముందు యేసు రాకముందు నా జీవితం వేరు, యేసు వచ్చిన తర్వాత నా జీవితం వేరు, యేసు మాట్లాడక ముందు నా జీవితం వేరు, యేసు మాట్లాడిన తర్వాత నా జీవితం వేరు, యేసు దర్శించక ముందు నా జీవితం వేరు, యేసు దర్శించిన నా జీవితం వేరు. అంటే ఎవరినైతే యేసు, చూడండి ఈ భూమి మీదకి ఎప్పుడైతే యేసు వచ్చాడో కాలం రెండు విభాగాలుగా మారిపోయింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ గా మారిపోయింది. అంటే యేసుని బట్టి కాలమే విభాగించబడిపోయింది. అంత హిస్టారికల్ చేంజెస్ ని, అంత కాలములో మార్పుల్ని, పరిస్థితుల్లో మార్పుని కలుగు చేయగలిగిన వాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలా మంది అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు మార్చేస్తాడండి. నిజమే, మార్చేస్తాడు. ఏం మారుస్తాడంటే నీ పరిస్థితులు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. కఠినమైన హృదయాలు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. త్రాగుబోతులను మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎంతమంది తమ జీవితాన్ని పాడు చేసుకొని చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నారో వారు చావకుండా ఉండేలాగా నిర్ణయాలు తీసుకునేలాగా మార్చేస్తాడు హృదయాన్ని. ఆమేన్ చెప్పండి. పారిపోవాలనుకున్న వాళ్ళు, నిర్ణయం తీసుకున్న వాళ్ళని మా హృదయాలు మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసయ్య మతాన్ని మార్చడానికి, కులాన్ని మార్చడానికి రాలేదు, వ్యక్తిత్వాన్ని మార్చడానికి, మనుషులు మార్చడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా వారు పాడైపోతున్న పాపపు స్థితి నుంచి విడిపించి పరలోకము చేర్చే అద్భుతమైన మార్గంలోనికి వారిని మార్పు చేయడానికి, వారి అడుగును మార్చడానికి యేసు వచ్చాడు. చప్పలు కొట్టిన దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజం చెప్పిన యేసు వస్తే అన్నీ మారిపోతాయి. పరిస్థితుల్ని మీరు రాత్రి మీరు నమ్మండి. మీరు ఏ స్థితిగతులు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా నాకు తెలీదు, ఏ పరిస్థితుల మధ్య ఇక్కడ కూర్చున్నా నాకు తెలీదు. కానీ వన్స్ జీసస్ స్టెప్ ఇన్ యువర్ బోట్, నీ దోణిలోకి ఆయన అడుగు పెట్టాడా, నీ కుటుంబంలోకి ఆయన అడుగు పెట్టాడా, నీ హృదయంలోకి ఆయన అడుగు పెట్టాడా, నీ జీవితంలోకి అడుగు పెట్టాడా, మరలా నేను చెప్తున్నాను హిస్టారికల్ చేంజెస్ జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. చారిత్రాత్మకమైన మార్పులు జరుగును గాక. ఈ రాత్రి యేసు నామములో మొట్టమొదటిగా నన్ను ప్రవచించనివ్వండి. మీ తలల మీద ఒక మాట నన్ను చెప్పనివ్వండి. హిస్టారికల్ చేంజెస్ ఈ రాత్రి మీ జీవితాల్లో జరుగును గాక. చెప్పలు కొట్టండి. మీ పరిచయంలో జరుగును గాక. ఆమేన్ చెప్పండి. ఈ మే 15, 16 మీటింగుల్లో హిస్టారికల్ చేంజెస్ జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మునిపెన్నడూ లేని మార్పులు జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. స్థితిగతులు మారిపోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మీ శరీర పరిస్థితులు మారిపోతాయి. మీరు అంటూ అన్న పరిస్థితులు మారట్లేదన్నా, నిన్న ఎలాగుంది ఈ రోజు ఎలాగుందన్నా, పోయిన సంవత్సరం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉందన్నా, అదే పేదరికంలో ఉన్నామన్నా, అదే అప్పుల్లో ఉన్నామన్నా, అదే పాప స్థితిలో ఉన్నామన్నా, అదే శ్రమలన్నా, అదే నిందులన్నా, అదే స్థితిగతులు పడిపోయి ఉన్నా, మా జీవితంలో ఏమీ మారట్లేదన్నా అంటున్నావా? అయితే నీకు శుభవార్త రాత్రి మార్చడానికే దేవుడిని ఇక్కడ పంపించాడు. ఆమేన్ చెప్పండి. నీ పక్కన వాళ్ళు షేక్ అండి చెప్పండి, అన్ని మారబోతున్నాయి అని చెప్పండి. చెప్పండి పర్లేదు, షేక్ అండి చెప్పండి. కరోనా ఇంకా రాలేదుగా చెప్పండి. చెప్పండి చెయ్యొద్దు చెప్పండి. అన్ని ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. Everything is going to be changed in the name of Jesus. Hallelujah. యేసు వచ్చాడే అట్మాస్ఫియర్ మారిపోతా. ఆమేన్ చెప్పండి. ఏమండి సాయంత్రకాలంలో ఈ ప్రాంతంలో ఎంత భయంకరమైన వర్షం పడిందండి. కానీ ఈ భయంకరమైన వర్షానికి ఈరోజు మీటింగ్ జరుగుద్దా లేదా అనుకున్న పరిస్థితుల్లో మరి బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేశారండి. మోకాళ్ళు ప్రార్థన చేశారు, అదే వర్షంలో ప్రేయర్ చేశారు. ప్రార్థన చేస్తే జరిగిందేంటి? యేసు వచ్చాడు. యేసు వస్తే జరిగిందేంటి? వర్షం వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సూచన. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏం బాధపడక్కర్లే, ఏం దిగులు చెందక్కర్లే. అయ్యో ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నామే, ఎంత కష్టపడ్డామే, వర్షం ఎందుకు వచ్చింది, వర్షం ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సత్తా కలిగిన మీటింగ్ కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వచ్చింది. అది ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఏదో జరగబోతుంది. హల్లెలూయా. నేను అంటున్నాను, మనలో శక్తి లేకపోతే సైతాన్ గడు కూడా రాడు. మనలో ఏదో పవర్ ఉంటే నాడు వస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఛాలెంజెస్ కూడా ఎందుకు వస్తాయంటే మన ముందు ఓడిపోవడానికి. ఆమేన్ చెప్పండి. శ్రమలు ఎందుకు వస్తాయంటే మన ముందు ఓడిపోవడానికి. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయ. అవి వస్తేనే మనలో పవర్ ఎంత ఉంది, ప్రార్థన ఎంత ఉంది, మనం నిజంగా దేవుడిని ఎంత ప్రేమిస్తున్నా అర్థం అవుతామని చెప్పండి. అసలు ఒక సేవకుడైతే దాదాపు 3 సంవత్సరాల మీటింగ్లు పెడితే 3 సంవత్సరాలు వర్షంతో కొట్టుకెళ్ళిపోయినాయి, ఏమీ జరగల. ఇక కానీ దేవుడు చెప్తున్నాడు ప్రతి సంవత్సరం ఇదే డేట్లో మీటింగ్ పెట్టమని. వాళ్ళ జనాలు వచ్చినా రాకపోయినా ప్రతి సంవత్సరం అలాగ 3 సంవత్సరాలు మీటింగ్స్ పెట్టాడు. 3 సంవత్సరాలు వర్షాలతో కొట్టుకుపోయినాయి. మీ ప్రజలు వచ్చేవాళ్ళు 3, 4 వచ్చేవాళ్ళు, 400, 500, 1000 మంది వచ్చేవాళ్ళు, 3, 4 వచ్చేవాళ్ళు. కానీ నిరుత్సాహంలో ఉండలా. దేవుడు చెప్పాడు, పెట్టాను, ఇక అంతా దేవుడి ఇష్టమే, దేవుడి స్తోత్రం కలుగును కాక. కానీ 4వ సంవత్సరం చూడండి, 4వ సంవత్సరం 5000 మంది వచ్చారు జనం. ఆమె చెప్పండి. అదే దేవుడు ఎంత మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆమె చెప్పండి, దేవుని స్తుతి కలుగును గాక. మనం అనుకున్నట్టు అన్ని జరుగుతాయి అనుకుంటారు. మనం అనుకున్నట్టు జరిగితే ఆశీర్వాదం కాదు. దేవుడు అనుకున్నవి మన జీవితంలో జరిగితే అది ఆశీర్వాదం. ఆమె చెప్పండి. మనం చాలా అనుకుంటాం, ఎలా ఉండాలి, అలా చేయాలి, ఇలా పొందుకోవాలి, ఇలా నా లైఫ్ ఉండాలని. కానీ అందరూ పాడే పాట ఏంటో చెప్పనా? మనం అనుకుంటే అనుకున్నది ఒక్కటే, అయినది ఒక్కటే, బోల్తా కొట్టిందిరా, తెలీదా? అనుకున్నదొక్కటి, అయినదొక్కటి, బోల్తా కొట్టిందిరా బుల్ బుల్ పెట్ట అనే పాట ఉంటుంది. చాలా మంది చాలా అనుకుంటారు. ఏమి నేను అనుకున్నా డాక్టర్ అవుదాం అనుకున్నాను, అయ్యానా స్తోత్రం చెప్పండి. డాక్టర్ కాకపోతే యాక్టర్ అవుదాం అనుకున్నా, అది కావాలా. అది కాకపోతే లాయర్ అవుదాం అనుకున్నా, అది కావాలా. పోనీ ఇది 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 కాకపోతే ఏదైనా క్రికెటర్ అవుదాం అనుకున్నా, అది కాల. పోనీ అది కాకపోతే ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అది కాల. మరి ఏమయ్యా చెట్టు చివరికి గొప్ప ఉన్నాయి అంతే. స్తోత్రం చెప్పండి. ఎలాగయ్యాను? దేవుడి సేవకున్నాయి అని చెప్పి ఆమె నేను చెప్పండి. నేను అన్నాను, మన జీవితంలో దేవుడు అనుకున్నది జరిగితే ఆశీర్వాదం చేతి ఆమె చెప్పండి. గట్టిగా చప్పులు కొడుతూ దేవుడు మనం కనపరుచుతాం. దేవునికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయ. ఆమె చెప్పండి గట్టిగా. సో యేసు వస్తే అలా మార్పులు జరుగుతాయి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలశంలో ఒక మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చాడు. ఈ దిగి రావడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ మీరు కింద చదివారు, ఎలాంటి వారు ఉన్నారు చెప్పిన, అక్కడ చాలా మంది శిష్యుల సమూహం ఉన్నారు, రోగములు కుదుర్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అపవిత్రాత్మల చేత పట్టబడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బహుజన సమూహము చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు అంటే, రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారు, పాపములతో చేత పట్టబడిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా శిష్యుల సమూహం అంటే దేవుని కొరకు బలముగా సేవ చేసే బిడ్డలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరెవరి కోసం దిగి వచ్చాడంటే, రోగస్తుల కోసము, వ్యాధిగ్రస్తుల కోసము, ఇక అనారోగ్యంతో ఉన్న వారి కోసము, పాపములు పడిపోయిన వారి కోసం, అపవిత్రాత్మ చేత పీడించబడి వారి జీవితాన్ని సైతాను చేత బందీ అయిపోయి ఎటు కదలలేక సమాధుల్లో ఉన్న వారి కోసము, అంతేకాదు కొంతమంది భవిష్యత్తుని నా దేవుడు మార్చడానికి ఎంతో మంది నిరుత్సాహంలో వ్యసారిపోయిన భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తూ ఉన్న స్థితిగతులు, అలాంటి వారి కోసము దేవుడు దిగి వచ్చాడు. ఆమె చెప్పండి. నిర్గమాకాండంలో ఈ మాట రాయబడి చూడండి. నిర్గమాకాండంలో ఆయన దిగి రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఎందుకు దిగి వచ్చాడని విషయాన్ని ఒకటి నేను చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 7వ వచనం ఈ మాట రాయబడింది, చదవండి. ఇట్లా అన్నాడు, నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో నేను బాధలను చూచాను, మొరలను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసాయి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి విడిపించడానికి మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, హివీలు, ఎబూసీలు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమె చెప్పండి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఎందుకు దిగి వచ్చాను? అసలు ఒక సేవకుడు తన జీవితంలో నడిపించబడుతున్నాడు. తను సేవ చేయాలని ఆశ కలిగిన ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడు. సేవ చేయాలని ఆశ కలిగిన ఒక సేవకుడు ఒక మంచి చిన్నతనంలోనే మరణాలకు గురయ్యి, కానీ మరణము అటాక్ అయినా మరణం నుంచి తప్పించబడి ఫరో యొక్క ఇంటిలో పెంచబడి, ఒక రాజుగారి గృహంలో పెంచబడి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత సేవ చేయాలని ఆశ కలిగిన ఒక దైవజనుడు. సేవ చేయాలి, సేవ చేయాలని ఆశ కలిగినోడు. సో చేయాలని ఆశ కలిగి అడుగు ముందుకు వేసి వెళ్తే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోయేసరికి ఏం చేశాడంటే, సేవ చేయడం మానేసి పారిపోయి ఒక బావి దగ్గర కూర్చొని సేవ చేద్దామని ఆశతో వెళ్ళినోడు సేవ చేయలేదు, కానీ వివాహం చేసుకొని ఒక మందను కాచుకుంటున్నాడు. దాదాపు ఒక 40 సంవత్సరాల మందను కాచుకుంటున్న సమయంలో 80 సంవత్సరాలు వచ్చినాయి. ఈ సమయంలో అరణ్యంలో మందను కాచుకుంటే చాలా పొదలు అక్కడ ఉన్నాయి. బాగా ఎండాకాలంలో ఎండ వచ్చిన సమయంలో
చాలా మంటలు అక్కడికక్కడ ఎండిపోయిన పరిస్థితుల్లో వేడి తగిలినప్పుడు ఫైర్ అవుతా ఉంటాయి. అరణ్యంలో చాలా ఫైర్, ఎవరో మంట పెట్టకుండానే వేడికే ఫైర్ అయిపోతూ ఉంటాయి ఆ ఎండిపోయిన ఆకులన్నీ కూడా. సో అలాంటి ఫైర్ చాలా చూశాడు. కానీ సడన్ గా ఆ అరణ్యంలో ఒక మండుచున్న పొదలోనికి ఒక పొదలోనికి ఒక మంట వచ్చింది, ఒక అగ్నిజ్వాల వచ్చింది. ఈ అగ్నిజ్వాల ఏంటని ఆ సేవకుడు చూస్తుంటే ఆ తట్టు తిరిగి వెళితే దానిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో మోషే మోషే అని పిలిచాడు. పిలవగానే వస్తున్నాడు, బయలుదేరి వస్తుంటే, ఇదిగో నువ్వు దగ్గరికి రాకు, నువ్వు దగ్గరికి వచ్చే ముందు చెప్పులు విడిచిపెట్టిరా, ఇది పరిశుద్ధ స్థలం అని అనగానే చెప్పులు విడిచిపెట్టేసాడు. సేవకుడు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఇలా చెప్తున్నాడు, ఎందుకు దిగొచ్చాను చెప్పనా, ఎందుకు వచ్చాను చెప్పనా, ఇదిగో నేను చాలా మంది బాధలను నేను చూచాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది కష్టాలను నేను చూచాను, బాధలు నేను చూచాను. చాలా మంది పనులలో చాలా బాధలు పడుతూ ఆ వ్యక్తి పనుల్లో భారముల్లో ఇరుక్కుని పోయి శ్రమల దిగ్గమైపోయి మొర పెడుతున్నారు, అంటే ప్రార్థన చేస్తున్నారు, మూలుగుతున్నారు, భయంకరంగా దేవుడా దేవుడా అని అరుస్తున్నారు. కనుక నేను దిగి వచ్చాను. ఎవరి కోసం వచ్చానంటే ఈ ఏడుస్తున్న వారి కోసం, బాధల్లోకి వెళ్ళిపోయిన వారి కోసం, ఈ పనులను బట్టి, వెట్టి పనులను బట్టి, భారములను బట్టి మూలుగుతూ దుఃఖములో దేవుడా దేవుడా అని పిలుస్తున్నారు, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు, దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. సో అందుకని నేను దిగి వచ్చాను. ఎందుకో చెప్పనా, వారిని ఈ పరిస్థితుల నుంచి విడిపించి ఒక మంచి దేశానికి వారిని తీసుకు నడిపించడానికి నేను దిగి వచ్చాను. చప్పలు కొట్టండి, దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాట చదువుతుంటే, ఈ మాట చెప్తుంటే నాకు నా లైఫ్ జ్ఞాపకం వస్తుంది, నాకు నా జీవితం జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా నా 16వ ఏట, నేను కరెక్ట్గా ఈరోజు 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా మే 15వ తారీఖున నేను బాప్తిస్మం పొందుకున్నా. ఈరోజు నా సాల్వేషన్ డే, బాప్తిస్మం పొందుకున్న రోజు ఈరోజు నేను. సో 15 సంవత్సరాలు నిండి 15వ తారీఖు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. సో 15 ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో నేను బాప్తిస్మం పొందుకునే దినాల్లో, నాకు బాప్తిజం పొందుకున్నప్పుడే నాకు చిన్నతనం నుంచి కూడా, అప్పటి నుంచి కూడా నాకు సేవ చేయాలని బాగా తృష్టి ఉండేది. ఎంత తృష్టి ఉండేదంటే నాకు సేవ, మా నాన్నగారు వెనకాల పైన, మా నాన్నగారు దైవజనులు, పాస్టర్ గారు, సేవ చేయాలని బాగా తృష్టి ఉండేది, చాలా ఆశ ఉండేది. ఆశ ఉండి సేవ పిచ్చి. రేపు వస్తారు చూడండి దైవజనులు డానియల్ గారు, ఆయనకి ఇంటర్లో సేవ చేయాలని దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఆయనకి నాకు ఏం పిచ్చి అంటే దేవుడు పిచ్చి, నాకు బాగా పిచ్చి. లోకం అంటే తెలియదు, సినిమాలంటే తెలియదు, ఫోన్లు అంటే తెలియదు, ఆడపిల్లలతో మాట్లాడడం తెలియదు, అబద్ధాలు తెలియదు, బూతులు తెలియదు, ఏమీ తెలియదు మాకు. అట్లా పెంచారు మా తల్లిదండ్రులు. సేవ అంటే చాలా ఇష్టం, నాకు పిచ్చి. అలా సేవ చేద్దామని వెళ్తున్నా, కానీ ఒక్కరు కూడా సేవకి ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఏమనేవాళ్ళు అంటే, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే నేను బాగా చదివేవాడిని, ఎంత జ్ఞానం కలిగిన అంటే నేను మెరిట్ స్టూడెంట్ని, అన్నిట్లో టాపర్ నేను. ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, మామూలుగా 10వ తరగతి వరకు 8 స్కూళ్ళు మారే నేను. స్తోత్రం కలుగును గాక. కుదురులేక మారలా, అన్నిట్లోనూ కుదురున్నవాడిని, కానీ మారాల్సి వచ్చింది నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా 10 స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత CA జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో చదువుకునేవాడిని. కానీ అన్ని చోట్లకి తిరిగిన, అన్ని చోట్ల నేనే టాపర్గా ఉండేవాడిని. బాగా చదువుకున్నాను కనుక అందరూ ఏమన్నారంటే, బాగా చదువుతాడు వీడు గొప్పోడైపోతే బాగుంటుందని. మా నాన్నగారు ఏం చేశారంటే, సేవ తర్వాత చేద్దు కానీ, పిలుచున్నప్పుడు చేద్దు కానీ, సేవకులు చదువు లేని వాళ్ళకి ఉండకూడదు, ఒకవేళ పిలుచుకుంటే మంచి చదువు కలిగిన వాళ్ళకి ఉండాలి. మా తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని చెప్పి CA చార్టెడ్ అకౌంటెంట్స్ అనే కోర్సుని చదివించడానికి నన్ను విజయవాడ పంపించారు. చెన్నై వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, రకరకాల ప్రాంతం వెళ్ళిపోయి, ఎంతగా వెళ్ళిపోయానంటే ఉద్యోగం సంపాదించేసాను, బాగా డబ్బులు సంపాదించి కారులో తిరుగుతున్నాను, ఫ్లైట్లో తిరుగుతున్నాను, నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. బాగా డబ్బులు వచ్చేస్తున్నాయేమో, బాగా తిండికి బాగా డబ్బులు వేలు ఖర్చు పెట్టేసేవాడిని, డబ్బులు లెక్క ఉండేది కదా, ఇసిరేసేవాడిని. లగ్జరీస్ గా ఇక 5,000 షర్ట్, 5,000 ప్యాంట్, 5,000 షూ, ఒంటి మీద వేసిన బట్ట వేసేవాడిని కాదు. నాన్ వెజ్ లేకపోతే నోట్లోకి ముద్ద లేదు కదా మనకి. స్తోత్రం కలుగునుగా. మొక్క లేకపోతే ముద్ద వెళ్తా కొంతమందికి, అట్లాంటి బ్యాచ్ నేను కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారానికి 6 రోజులు తినేవాడిని నేను. ఎన్ని రోజులు? ఒకరోజు ఎందుకు వదిలేసానంటే, శనివారం వదిలేసి. ఎందుకో చెప్పిన, ఆదివారం ఖచ్చితంగా మటన్ తెస్తారు మా నాన్నగా. ఏ రోజు ఎలాగొన్నా వాళ్ళు తినకపోయినా సరే ఆదివారం. ఇప్పుడంటే ప్రతిరోజు దొరుకుతుంది, అప్పట్లో ప్రతిరోజు దొరికేది కాదు మాకు. వారానికి ఒకసారి దొరికేది. ఆ తర్వాత మార్కెట్ పెడితే మంగళవారం ఒకసారి దొరికేది, అంతేగాని దొరికేది కాదు. ఇప్పుడు రోజు దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, ఏ మీటింగ్కి వెళ్ళినా దొరుకుతుంది. అందుకే ఉపవాసాలు ఉంటున్నా. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా ఏం పెడుతున్నారంటే, ఈ మీటింగ్లో చికెన్ పెడితే ఆ మీటింగ్లో మటన్ పెడతారు, ఆ మీటింగ్లో మాట్లాడితే ఆ మీటింగ్లో రొయ్యలు ఆడుతున్నారు, వేసి రక్తం, అన్ని పొట్టలోకి వచ్చి ఈ పొట్ట డస్ట్బిన్ అయిపోతుంది.
అందుకే భయం వేసేసింది నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క లేకపోతే మొత్తం దిగేది కాదు, నిద్ర బాగా పోయేవాడిని. తర్వాత నాకు జ్ఞానం ఎక్కువైపోయింది, దెయ్యాల సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఇక అన్ని రకాలుగా లగ్జరీస్గా నా లైఫ్ని కొనసాగించబడుతూ ఉన్న సందర్భంలో ఇక ఇలా అనుకున్నా, ఇక సేవ లేదులే, ఏం లేదులే, డబ్బు బాగా సంపాదిద్దామని బిజినెస్లు చేస్తాం మొదలెట్టాను. తెలియకుండా రహస్యంగా కొన్ని బిజినెస్లు ప్రారంభించా. ఈ బిజినెస్ కాకుండా ఇంకేమనుకున్నానంటే, ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడలేమురా, కాబట్టి ఏదో ఒక మాఫియా పని చేసి ఒక 100 కోట్లు సంపాదించేద్దాం. 1 షాట్లో 100 కోట్లు సంపాదించేసి మనం బతికేద్దాం అనుకున్నా. ఉంటారు కొంతమంది మనలో కూడా, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేసి హ్యాపీగా మిగతా కాలం అంతా సుఖంగా బతుకుదామని చెప్పి కన్నాలేదాన్ని తయారయ్యే వాళ్ళు ఉంటారు. మీరు కాదులే, మా ఊరోళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో మీరున్నారు లేదో, నేను అలాగ ఉన్నాను. డబ్బులు తక్కువ, ఎవడో ఒకడు 100 కోట్లు 1000 కోట్లు అని పట్టుకొని ఏదో ఉన్నాయిలేండి, ఆ మాఫియా చెప్పండి మళ్ళీ చెప్పారని మీరు నా వెనకాల వచ్చి అడుగుతారు, మళ్ళీ పోలీసులు చెప్తారు ఎందుకు వచ్చిన. ఇప్పుడు లేదు, మారిపోయాను. స్తోత్రం చెప్పండి. అప్పుడులో రకరకాల 1 కాదు 3 రకాలైన మాఫియా పనుల్లోకి వెళ్ళిపోయి దానికోసం పెద్ద అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో రూముల్లో పోలీసులు దొరికేమో వేసి రక్తం చేయం, సైలెంట్గా మాఫియాలో వెళ్ళిపోయే వాళ్ళం. ఆ 100-1000 కోట్లు ఉన్న వ్యక్తిని మోసం చేస్తే 100 కోట్లు మన అకౌంట్లో పడ్డాయా, ఇక లైఫ్ సెటిలే. ఇకేం డబ్బులు ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకొని ఈ రకంగా వెళ్ళిపోయాను నేను. ఈ రకంగా వెళ్ళిపోయి డబ్బుల మీదకి మైండ్ వెళ్ళిపోయింది, లగ్జరీస్కి వెళ్ళిపోయాను. ఈలో కుదురుగా ఉంటాయి. మరి ఎవరి కాలంలో అప్పట్లో అందంగా ఉన్నాం, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నాను అనుకోండి. అప్పుడులో ప్రతి పిల్ల వచ్చి ఐ లవ్ యూ చెప్పేది. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేను అందంగా ఉన్నానని చెప్పింది అనుకున్నాను, కానీ నేను సేవ చేయకుండా వచ్చి చెప్పింది అనుకోలేదు. నాకు తెలియలేదు అప్పుడు. సేవ మానేయించడానికి సైతాన్ గారు కొంతమంది ఆడపిల్లలను పంపించింది. నాకు తెలియలేదు అది ఐ లవ్ యూ చెప్తే నేను అందంగా ఉన్నాను కాబట్టి చెప్పాను అనుకున్నాను నేను. స్తోత్రం కలుగును గాక. ఇలా ఈ పక్కన వీళ్ళు వచ్చారు, ఈ పక్కన స్నేహితులు వచ్చారు, ఈ పక్కన కొంతమంది వచ్చారు, డబ్బులు ఇసిరేసే వాళ్ళు, లేకుండా మెల్ల మీద ఎక్కించుకునే వాళ్ళు. ఈ బయట హిందీ వాళ్ళు నా కింద వర్క్ చేస్తుండే వాళ్ళు, సాబ్ అని మెల్ల మీద ఎక్కించి తిరిగేవాళ్ళు. ఇక మన లెవెల్ ఎలా వెళ్ళిందో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఇక ఆ రేంజ్ ని దిగడం అంటే కష్టం. అలాంటి టైంలో ఈ పరిస్థితులన్నీ ఉన్న టైంలో భయంకరమైన మోసపు ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది. చాలా మంది మోసం చేశారు, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారు, నేను సహాయం చేసిన వాళ్ళు మోసం చేశారు. చచ్చిపోదాం అనుకున్న టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు ఆమె చెప్పండి. ఎప్పుడైతే ఈ మోషేని దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, ఒక లగ్జరియస్ లైఫ్ చూసిన తర్వాత మోషే పారిపోయి ఎలాగైతే అరణ్యంలో బతికినప్పుడు ప్రత్యక్షమై నాకు అలా ప్రత్యక్షమై ఎలా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు చచ్చిపోవక్కర్లేదు, చచ్చిపోయే వాళ్ళు నువ్వు బ్రతుకుద్దు కానీ, నువ్వు ఏడవద్దు, ఏడ్చే వాళ్ళు కన్నీళ్ళు నువ్వు తురుద్దు కానీ, ఇదిగో నువ్వు సూసైడ్ చేసుకొని పారిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, పాడైపోతున్న యవనుల జీవితాలను బాగు చేయొద్దు కానీ రా, నువ్వు నా సేవకు రా అని ఒక ప్రత్యక్షత ఇచ్చి దేవుడు అని పిలిచాడు. హల్లెలూయా. నాకు ఈ వాక్యం చదువుతుంటే సడన్ గా నా సాక్ష్యం జ్ఞాపకం వచ్చింది నాకు. అందుకే మీతో చెప్పాను. మోషేతో అంటున్నాడు, మోషే ఇదిగో నీ పరిస్థితి 40 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో ఉన్నావు కనుక నేను ఎందుకు వచ్చానంటే ఆ అగ్నిలోకి, ఆ దర్శనము అంటే ఒక సేవకుడిని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఒక సేవకుడికి దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవుతాడంటే, ఒక వ్యక్తిని దేవుడు సేవకు ఎందుకు పిలుస్తాడంటే అతను తన క్షేమం కోసం కాదు. ఆ సేవకుడు రావడం వల్ల చాలా మంది బాధలు పోతాయి, చప్పులు కొట్టండి. చాలా మంది కష్టాలు పోతాయి, చప్పులు కొట్టండి. చాలా మంది వేదనలు తొలగిపోతాయి, ఆమె చెప్పండి. చాలా కుటుంబాలు బాగుపడాలంటే మాలాంటి కొన్ని కుటుంబాలు నిలబడగలగాలి. ఆమె సేవ అంటే అంత ఈజీ కదా, ఆమె చెప్పండి. మరి ఈ అయ్య గారు డాక్టర్ గారేనండి మీరు. స్తోత్రం కలిగిన ఈ డాక్టర్ గారికి పాస్టర్ గారి పని ఏంటి? మామూలుగా ఏంటండి పాస్టర్ గారి పని? మరి ఆ డాక్టర్ గారు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఒకసారి వచ్చి ఎవరైనా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన సేవకు వచ్చారు? ఎందుకంటే మీ క్షేమం కోసం. ఈ ప్రాంతంలో ఓట్లపల్లిలో, ఈ జమ్ముగూడెంలో, ఈ ప్రాంతాల్లో దేవుని ప్రజలు ఏడుస్తున్న వారు, కృంగిపోతున్న వారు, నలిగిపోయిన వారు, వెట్టి పనుల్లో ఉన్నవారు, మొరపెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరూ రక్షించబడాలంటే, బాగు చేయబడాలంటే, దీవించబడాలంటే దేవుడు ఎన్నుకున్న సేవకులు కావాలి. చెప్పలు కొట్టండి. అందుకే తన దూతలు ఎందుకు పంపుతాడు చెప్పిన, బాధల్లో ఉన్న వారిని విడిపించడానికి. ఆమె చెప్పండి. బైబిల్ గ్రంథం అంతా మీరు చూస్తే బాధల్లో, చెరసాల్లో, ఏడుపుల్లో ఏడుస్తున్న ప్రతి సందర్భంలో తన దూతలు దేవుడు పంపాడు. ఆ కాలమందు మోషే పుట్టాడు అని రాయబడి ఉంది. ఆ కాలమందు న్యాయాధిపతులను లేపాడని రాయబడి ఉంది. ఆ కాలమందు దూతలు పంపాడని రాయబడి ఉంది. ఆ కాలమందు దేవుడు దిగి వచ్చాడని రాయబడి ఉంది. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని పంపుతాడు? ఎందుకు దేవుడు దూతల్ని పంపుతాడు? ఎందుకు దేవుడు సేవకుల్ని రైజ్ చేస్తాడు చెప్పనా? ప్రజల క్షేమార్థమై. ఆమె చెప్పండి. ప్రజల్ని కొల్లగొట్టేవారు కాదు సేవకులు, ప్రజల్ని కొల్లగొట్టబడుతున్న స్థితి నుంచి విడిపించేవాడే సేవకుడు. చెప్పలు కొట్టండి. ప్రజల్ని దోచుకునేవాడు కాదు సేవకుడు, దోచుకొనబడబడుతున్న స్థితిలో నుంచి విడిపించేవాడే సేవకుడు. ఆమె చెప్పండి. అందుకే ఈ రోజు ఎంతమంది సేవకులు ఎందుకు వచ్చాయని చెప్పనా? నీ పరిస్థితులు కొన్నిటి నుంచి రాత్రి విడిపించడానికి దేవుడు ఇక్కడ నడిపించాడు. చెప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ దూతలు పంపించాడంటే, ఎందుకు ఈ దూతలు ఇక్కడ నిలబెట్టాడంటే, ఈ ప్రాంతంలో చాలా మంది కుటుంబాల్లో అసమాధానాలు ఉన్నాయి. నీ కుటుంబంలో వ్యాధి ఉంది, నీ జీవితంలో రోగం ఉంది, నీ కుటుంబంలో అసమాధానం ఏలుబడి చేస్తుంది. ఏడుస్తున్నారు. దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు ఏడుస్తున్నారు.
చేస్తున్నావు. నీ కోసమే దేవుడు ఈ మీటింగ్ పెట్టి ఇచ్చాడు. చప్పలు కొట్టు. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావు కదా, దేవుడా నా పరిస్థితి దాన్ని మూలుగుతున్నావు కదా, బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో పడిపోయి మూలుగుతున్నావు కదా. అయ్యో ఈ రోగం తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ కిడ్నీలకు ఉన్న ఈ భయంకరమైన రోగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రతికూలతను తట్టుకోలేకపోతున్నాను, ఒంటరి అనుభవం, చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, పాపముతో త్రాగుడికి అలవాటు అయిపోయి జీవితం పాడైపోయి రోడ్డు మీద పడిపోతుంది. అయ్యో నా పరిస్థితులు అయిపోయిందని ఈ రాత్రికాల సమయంలో అటువంటి వారి కోసం ఎవరైతే ప్రార్థన చేశారో నాకు తెలియదు. నీ ప్రార్థననే దేవుడి రాత్రి నడిపించాడు. చప్పలు కొట్టండి. నీ బాధను చూసి నడిపించాడు. చప్పలు కొట్టండి. నీ ఏడుపుని దేవుడు చూచాడు. ఆమేనండి. అదే నీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ బాధను దేవుడు చూచాడనండి. చెప్పండి గట్టిగా, నీ కష్టాన్ని దేవుడు చూచాడని చెప్పండి. నువ్వు కష్టపడుతూ పనులు చేస్తున్నావే, ఎంత పని చేసినా ప్రతిఫలం లేదు నీకు. ఎవరో ఇక్కడ కొంతమంది కోసం దేవుడు నాతో చెప్తున్నాడు. నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా ప్రయాసపడుతున్నావు, ప్రయాస పడి 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 ఎంతో కష్టపడుతున్నావు, కానీ కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు నీకు. నీ కోసం దేవుడి రాత్రి పంపించాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు దేవుడు దిగి వచ్చాడు చెప్పనా? నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్. కష్టపడినా సంపాదించలేకపోతున్నావు, రేయింబగలు చెమట కారుస్తున్నారు, అయినను ఒక చిల్లి కవ సంచిలో ఉండట్లే, పిల్లల్ని పోషించలేక, జీవితాన్ని బాగు చేసుకోలేక, ఇదిగో త్రాగుడికి బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి, లోక కార్యాలకి బానిసైపోయి, అబద్ధాలకు అలవాటు పడిపోయి, అపవిత్రమైన పనుల్లోకి వెళ్ళిపోయి, జీవితాన్ని పాడు చేసుకొని కుటుంబం పాడైపోతుండే, పాడైపోతున్న వారి కోసం ప్రార్థన చేసేవే. నా తమ్ముడు పాడైపోతున్నాడు, నా అన్న పాడైపోతున్నాడు, అందుకోసమే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు నీతో. వీరందరినీ నా దేవుడు విడిపించబోతున్నాడు. చెప్పలు కొట్టండి. ఎందుకు వచ్చాడు చెప్పిన? దేవుడు విడిపించడానికి వచ్చాడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, విడిపించడానికి వచ్చాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఒర్రా బాల శాంతాల కదనా. టునైట్ ఇస్ ఎ నైట్ ఆఫ్ డెలివరెన్స్. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి విడుదల రాత్రి. చప్పలు కొట్టండి. ఈ రాత్రి నీ జీవితంలో ఏ బంధకాల చేత కట్టబడినో వాటన్నిటి నుంచి నా దేవుడు నేను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఎవరిని విడిపించడానికి దిగి వచ్చాడు. సో దేని నుంచి విడిపిస్తాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎలా దిగి వచ్చాడు, ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదివించి నేను ముందుకు వెళ్తాను. చూడండి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రోథోన హసీధరణమ 2వ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. అసలు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఆయన అసలు ఏ స్థితి నుంచి దిగి వచ్చాడు? ఆయన దిగి రావడం వల్ల జరిగిన కార్యం ఏంటి? ఆయన దిగి వచ్చి ఏం చేశాడు? ఆ చేయడం వల్ల ఏం జరిగిందో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అండి, దేవుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపమై ఉండి, అసలు ఆ పరలోకాన్ని, ఆ మహిమను విడిచిపెట్టకూడదులే అని అనుకోలేదు. విడిచిపెట్టే మనసుని, విడిచిపెట్టేయాలి, వదిలేయాలి మనసుని కలిగి దిగి వచ్చింది దేవుడు. హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు దిగి రావాలి? ఈరోజు చాలా మంది అడిగారు, యేసు దేవుడు కాదు, దేవుడు అయితే మనిషిగా ఎందుకు దిగి రావాలి అని చాలా మంది రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు దిగి రావాలని నేను చెప్తాను వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి మహిమ కలిగిన మానవుడిగా తయారు చేశాడు. ఆదాముని తయారు చేసినప్పుడు మట్టితో చేసి తన ఊపిరిని, తన ఆత్మని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఆదాము దేవుడు చెప్పిన మాటను వినకుండా దేవుడికి అవిధేయమైన కార్యాలు ఎప్పుడైతే కుటుంబం చేసిందో వారి జీవితంలోకి పాపం ఎంటర్ అయిపోయింది. మానవుడి రక్తంలోనికి పాపం వచ్చేసింది. మహిమకరమైన జన్మాలు మానేసి శారీరకమైన జన్మాలు ప్రారంభించబడి పాపము శరీరంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిపోయిందో, పాపం ఎక్కడుంటుందో దేవుడు వారితో ఉండలేడు. అది ఎక్కడైనా, మీరు హిందూ గుళ్ళకు వెళ్ళండి, ముస్లింలు చూడండి, ఏ మతంలో అయినా, ఎక్కడైనా ఎవరైనా పాపం ఉంటే వాడు పరలోకం వెళ్ళాడు, పాపం ఉంటే దేవుడు వారితో ఉండడు అనే మాట ఏమడుగుతారు? ఆమేన్ చెప్పండి. ఇదిగోరా దోషం వచ్చేసిందిరా, నువ్వు ఇలాంటివి చేసి వచ్చారా, మస్ట్ వచ్చేసిందిరా, ఇది అని చాలా మంది చూడండి ఆ కాళ్ళు బాగా కడిగేసుకుంటారు, ఒళ్ళు బాగా కడిగేసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు చెప్పండి? అయ్యా పాపం చేశాడయ్యా, ఈ పాపం నుంచి రక్షించు, ఈ పాపంలోనే ఉంటే చచ్చిపోతాడు, మోక్షం వెళ్ళాలి. సో పాపము ఖచ్చితంగా మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని తీసేసింది. పాపము ఇదిగో మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. మరణం లేని మహిమ కలిగిన మానవుడికి మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు పాపం
పాపం ఏలుబడి చేస్తుంది. ఈ పాపం నుంచి విడిపించబడడానికి ఋషులు తపస్సు చేశారు. చాలా మంది ఎదురు చూచారు, అయ్యో ఈ పాపం ఎలాగ తప్పించబడాలి, అసలు ఎలాగొచ్చేసింది పాపం. ఎంత విచ్చలవిడిగా పాపం చేయడం ప్రారంభించారంటే వాయావర్ష లేని సంబంధాలు ఎక్కువైపోయినాయి. దేవుడు కోపం వచ్చేసింది, సంతాపడిపోయాడు. అరే నేను నా రూపంలో చేసుకున్నానే, ఎంత మంచిగా చేసుకున్నానే, కానీ వీళ్ళెంత పాపంలో పడిపోతారని జలప్రయాలను రప్పించి దేశంలో నాలందరూ భూపేద నాలందరినీ నాశనం చేశాడు. కానీ ఒక్క కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. ఏ కుటుంబాన్ని చెప్పిన, నీతి కలిగిన నిందారహితమైన దేవునితో నడిచిన ఒక్క కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆమె చెప్పండి. ఆది కాలం మొదలుకొని ఇప్పుడు అంత్య దినాల వరకు ఇలాంటి కుటుంబాలే ఎప్పటికైనా నిలబడతాయి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. అది ఎవరైనా నీతి కలిగిన కుటుంబాలే నిలబడతాయి, యథార్థత కలిగిన కుటుంబాలే నిలబడతాయి, దేవునితో ఉన్న కుటుంబాలే నిలబడతాయి. ఆమె చెప్పండి. దేవుడొద్దు ఏమొద్దు అనుకున్న కుటుంబాలు ఎప్పటికైనా అలాగా ఉంటాయి. దేవుడితో ఉన్న కుటుంబం నిలబెట్టాడు. వారి నుంచి జనరేషన్స్ వచ్చినాయి, అయినా పాపం పోలే. అరే ఇంత నాశనం తెచ్చిన తర్వాత కూడా పాపం పోలేదు. ఇంకా అందుకని ఏం చేశాడంటే న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు, ప్రవక్తలను పంపాడు, యాజకులను పంపాడు, రకరకాలను పంపారు. ఈ పంపిన తర్వాత వీళ్ళు పాపం నుంచి విడిపించబడడానికి పొట్టేళ్ళని బలిచ్చేవారు, ఎద్దులను బలిచ్చేవారు, ఈ పక్షులను బలిచ్చేవారు. ఎందుకంటే వారి రక్తము ద్వారా పాపము కడిగి వేయబడుతుందన్న మొదటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఆమె చెప్పండి. అందుకని ఇప్పటికీ బలులు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటి చెప్పనా, జంతువుల రక్తం ద్వారా ఏం కడిగి వేయబడుతుంది నమ్ముతారు చెప్పనా, పాపం కడిగి వేయబడుద్ది, పాపం పోద్ది. ఈ పాపం పోతే కానీ మనం పరిశుద్ధపరచబడితే కానీ దేవుడు శాంతిగా ఉండడు. దేవుడికి శాంతి ఉండాలంటే, దేవునికి శాంతి పరచాలంటే, అందుకే హోమాలు ఎందుకు చేస్తారు, దేవుని శాంతి పరచడానికి. ఎందుకు చేసిన పాపాలు, పుణ్యదానాలు ఎందుకు, రక్తదానాలు ఎందుకు, కాలినాడకను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తలనీలాలు సమర్పిస్తున్నారు, దేవుణ్ణి శాంతి పరచడానికి. అసలు దేవుణ్ణి ఎందుకు శాంతి పరచాలి? పాపం చేశారు. దేవుడికి పాపం చూస్తే ఏమొస్తుంది చెప్పనా, కోపం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. పాపాన్ని చూస్తే ఆయనకి అసహ్యం. పాపం ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధమైన వాడు. పాపాన్ని చూస్తే అసహ్యం, ఆ పాపకరమైన మార్గాలు ఉంటే అసహ్యం. కనుక ఆ పాపాన్ని చూస్తే అసహ్యం. బైబిల్ ఇలా చెప్తుంది, రక్షింప నేరకుండినట్లు నా హస్తము కొరచేమీ కాలేదు, కానీ మీకు నాకు పాపమే. అంటే ఒక దేవుని మహిమను అనుభవించకుండా చేసేది పాపం. ఈ పాపం విలువను తీసేస్తుంది. ఈ పాపము ఇదిగో రోగాలు తీసుకొచ్చి పెడుతుంది. ఈ పాపం అవమానాలు తెస్తుంది. ఈ పాపం మరణాన్ని తెస్తుంది. కనుక దేవుడు ఈ పాపంలోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ పాపం నుంచి విడిపించాలి. రక్తం వల్ల అవట్లే, పాపం యొక్క జ్ఞాపకులు మధ్యలోనే ఉండిపోతున్నాయి, పోవట్లేదు. ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు. కొన్ని రోజులకి దేవుడికి విసుగొచ్చేసి సైలెంట్ అయిపోయాడు. దేవుడు సైలెంట్ అయిపోయి ఈ మనుషుల పాపములు విడిపించబడడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది, పాపి రక్తము, జంతువుల రక్తము మనిషి పాపాల నుంచి విడిపించలేదు. ఒక పరిశుద్ధమైన రక్తం మాత్రమే మనిషి పాపాలను పరిహరించగలదని అర్థమయ్యి అప్పుడు మరి పరిశుద్ధులు ఎవరున్నారు? ఈరోజు చాలా మంది రకరకాల వాటిని నమ్ముతా ఉంటారు, చేస్తుంటారు. పరిశుద్ధమైనది ఎక్కడుంది ఈ లోకంలో? అనుమానం కలిగిన వాళ్ళని, అబద్ధాలు ఆడిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని ఈరోజు వారి దృష్టికి గొప్పవారుగా కనిపిస్తున్నారు. నేను అంటున్నాను, ఒక పాప ఇంకో పాపను రక్షిస్తాడా? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చెప్పగలడా? సో ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎక్కడ ఒక పరిశుద్ధతనే లేదు. అందుకని దేవుడు ఏం చెప్పిన, పరిశుద్ధుడైన దేవుడే ఆయన మనుష్యుని కుమారునిగా జన్మించాడు. చెప్పలు కూడా దేవుడి స్తోత్రం. మరి అయితే మనుషుడు కలయికతో పుడితే మరి పాపమే కదా. అందుకనే మనుషుని కలయిక వల్ల పుట్టినవాడు కాదు యేసు. సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువు. చెప్పలు కొట్టని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు తండ్రి బీజం తల్లిలోకి వెళితే పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నప్పుడు ఈ మరియ గర్భాన్ని ధరించింది. ఆమె చెప్పండి. సో పరిశుద్ధంగా పుట్టాడు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు వచ్చాడంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధంగా దేవుడు పుట్టాడు, పరిశుద్ధంగా దేవుడు పెరిగాడు. చూడే తర్వాత మాట చదవండి. ఆయన దేవుని స్వరూపమును విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యుడిగా ఉన్నాడు. మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. సో మనిషి కుమారుడుగా దిగి వచ్చాడు. పాపం ఏమీ చేయట్లే, పాపాన్ని పక్కన పెట్టాడు. అందుకే సవాలు విసిరి, నాలో పాపం ఉంటే చూపించండి ఎవరైనా. పాపము లేని దేవుడైనా. హల్లెలూయా. ఆయన 100% మ్యాన్, 100% గాడ్. ఆమె చెప్పండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు 100% ఆయనకి బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, ఆకలేసింది, దాహం
దాహం వేసింది, నిద్రపోయాడు, అన్ని జరిగినాయి. ఈ భూమి మీద మనిషిగానే ఉన్నాడు, కానీ ఈజ్ 100% గాడ్. 100% దేవుడై ఉన్నాడు. చెప్పులు కొట్టండి. మనిషిగా ఉన్నాడు, కానీ మనుషులు చేసే ఏ పాపములో ఆయన ఒంటికి కానీ, ఆయన కంటికి కానీ, ఆయన ఆలోచనలు కూడా అంటకుండా బతికిన ఏకైక పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్ చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం దెయ్యాలు చెప్తే ఈ మాట, అయ్యో యేసయ్య ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వెవరో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు. ఆమేన్ చెప్పండి. దెయ్యాలకు అర్థమైంది, ఈ రోజు జనాలకు అర్థం కావట్లేదు. స్తోత్రం కలుగునుగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొన్ని దెయ్యాలు బయటకు వస్తే కానీ జనాలకు అర్థం కాదు. ఆమేన్ చెప్పండి. దెయ్యం వచ్చి చెప్తే కానీ ఎక్కట్లేదు కొంతమందికి. ఎంతమంది పాస్టర్ల పరిశుద్ధులు వచ్చి చెప్పినా ఎక్కట్లేదు వీళ్ళకి. దెయ్యాలు కొంచెం బయటకు అంటే అప్పుడు ఎక్కుతుంది వీళ్ళకి. స్తోత్రం కలుగునుగా. మధ్యాహ్నం కాల సమయంలో ఒక అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది. ఎలాంటి దెయ్యం పెట్టేసిందంటే, ఆ అమ్మాయి భయంకరంగా దెయ్యం పెట్టేసి ఆ నాన్న చేతిలో ఫోన్ లాగేసాడు. లాగానే భయంకరం. ఆల్రెడీ దెయ్యం ఉంది. నేను చెప్పాను వాళ్ళ ఇంట్లో, అమ్మ దెయ్యం ఉంది అంటే వాళ్ళు ఇంటలేదు. దెయ్యం ఉంటే ఏం లేదు, మేము ఎలాగ ఉంటాం అన్నారు. కాదమ్మా ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ పాడేయాలి, లేకపోతే కష్టమమ్మా. ఆ పిల్లని భయంకరంగా దెయ్యం పొసెస్ చేసింది. మిమ్మల్ని ఎలాంటి దెయ్యం అంటే మీ రక్తాన్ని తాగేసి మీ మాంసాన్ని తినేసి దెయ్యం పట్టింది. స్తోత్రం చెప్పండి. అక్కలేదు, వాళ్ళ అమ్మకి ఎక్కపోతే చాలా నెలల నుంచి చెప్తున్నాయి, ఎక్కట్లేదు, ఏమి చేయట్లేదు, అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో ఫోన్ చేసి ఇదిగో ఇలాగ ఏదో చేతులు ఇలాగైపోతున్నాయి పాస్టర్ గారు. ఏం జరిగిందమ్మా అన్న? ఏం లేదు, చేతిలోని ఫోన్ లాగేసిండ్రు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మీద పడిపోయి ఈ జబ్బలాగేసిందంట, బొగ్గలాగేసిందంట, మెడకాయ మీద పడిపోయిందంట. వాళ్ళ నాన్న తప్పించుకొని పారిపోయాడంట, లేకపోతే రక్తం తాగేసేదేమో. స్తోత్రం కలుగునుగాక. నేను అప్పుడు అన్నాను, అమ్మ ఇప్పుడు అర్థమైందా మీకు అన్న? ఇంకో మాట సువార్త వెంటనే చెప్పేసాను. నేను ఏం చెప్పాను చెప్పరా? ఏ అమ్మ, నీ కూతురు నిజంగా కూతురు కాదు, దెయ్యం పట్టింది, అర్థమైందా? ఇప్పుడు ఆ దెయ్యం ఏం చేస్తుంది? మీ ఆయన ప్రాణం తెస్తుంది, కానీ నా యేసయ్య ప్రాణం తీసేవాడు కాదు, బలి అయిపోయిన దేవుడు ఆయన. చప్పలు కొట్టండి. నువ్వు బలి కోరుకునే వాళ్ళని ప్రేమించేవే, బలి అయిపోయిన వాడిని ప్రేమించట్లేదు. ప్రాబ్లం అది. స్తోత్రం కలుగును గాక. చెప్పగానే ప్రార్థన చేసా, ఏసు రక్తమే చేయం. ఎట్టకైతే ఆ దెయ్యం కొంచెం కుదురుకొని పక్కెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమందికి దెయ్యాలు పడితే కానీ దేవుడు గుర్తులేడు. ఆమేన్ చెప్పండి. అయ్యగారండి అదేంటండి గాలి పడిందండి. ఏం పడిందండి? ఆ గాలి పడితే కానీ రారెళ్ళం. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒక పాస్టర్ గారు చెప్పారు, దేవుడి దగ్గర రావాలంటే జబ్బన్నా రావాలంట, డబ్బన్నా పోవాలంట. ఏం చేయాలి గారు చెప్పండి? జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి. ఏదైనా జరిగితే కానీ దేవుడు గుర్తురారు. కొంతమందికి బాగా డబ్బు ఉన్నంత వరకు ఎగిరిపోతారు, అన్ని చేస్తారు. అంతే, కాలు వంకరైపోనే కొంచెం కాలు సాధన చేస్తారా అని నేనే ఎటకారం చేయట్లా. నిజంగా వచ్చిన 100 మంది ఉన్నారు అక్కడ. అయ్యగారు అప్పటి వరకు దేవుడు, మనకు దేవుడితో సంబంధం లేదండి. తాగుతా నేను, తిరుగుతా నేను, మన ఇష్టం, నా ఇష్టం. నేను చెప్తున్నాను, దేవుడు అందరికీ తన విలువ ఏంటో చూపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు చెందవలసిన భయము కొలది, ఆయనకు పుట్టు క్రోధం ఎంతో ఎవరికి తెలుసు? మీకు తెలియదు. ఆయన బిడ్డలుగా మీరు మారడానికి ఏదైనా చేస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ప్రేమ ముద్దులైన గోరు ముద్దులైనా పెడతారు, గోపు మీద కొడతాడు. చాలా మంది కొడితే రాలేదండి, మనం ఊరికే వచ్చిన. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి. నువ్వు కావాలని కోరుకున్నాడా? గోరు ముద్దులైనా పెడతాడు. మరి అది హల్లెలూయా అనండి ఒకసారి. అర్థమైతే హల్లెలూయా అనండి, అర్థం కాకపోయినా హల్లెలూయా. ఏదోటి చెప్పండి. స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నేనైతే గోరుముద్దలకే వచ్చానండి. కొంతమంది రారు, సేవకు దేవుడు పిలిచిన తొందరగా రారు. నెత్తి మీద 4 వడగండ్లు పడి కాలు చెయ్యి ఇరిగిపోయేకో, లేకపోతే బిడ్డకి కడుపులో గెడ్డొచ్చేకో, కూతురుకో కొడుకో ఏదో అయిపోయేకో, కూతురిని అల్లుడు వదిలేస్తేనో అప్పుడు గుర్తొచ్చేస్తాడు వీళ్ళకి. సేవ పిలుపు ఉందిగా, అందుకే ఎందుకు వచ్చినాయి, ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయంటే, ఆ రోజు సేవ చేయమంటే దేవుడు నేను చేయలేదు, దేవుడు మాట వినలేదు, దేవుడు ఇలా చేయమన్నాడు, వద్దు అనుకున్నాను. అప్పుడు వస్తారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధుడు ఆయన. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుడు మనుషుడిగా వచ్చి సిలువ మరణం పొందినందుకు విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడు. తర్వాత చూడండి, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన పాప శిక్షని ఆయన మీద వేసుకున్నాడో, మన దోష శిక్షని ఆయన మీద భరించాడో, మన గాయముల కోసం, మన స్వస్థత కోసము ఆయన ఎంతగైతే గాయములు అయిపోయాడో, ఇప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పరా? అన్ని నామాల కన్నా యేసు నామాన్ని పైనామంగా మలిచాడు. చప్పలు కొట్టని దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆ శక్తి కలిగే నామాన్ని ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నామని చెప్పండి. ఆ యేసు నామంలో దయ్యాలు నిలబడలేమని చెప్పండి. ఆ యేసు నామంలో చీకటి నిలబడలేమని చెప్పండి. ఆ దినములో యేసు చేసిన కార్యాలు ఇప్పుడు యేసు నామములో జరుగుతున్నాయి. ఆమేన్ అంటలేదు ఎవరో?
ఆ దినాల్లో యేసు వచ్చి జరిగించిన కార్యాలు, గుడ్డి వారిని చూపునిచ్చాడు, గుడ్డి వారిని నడిపించాడు, మగవారిని మాట్లాడేలా చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆ దినాల్లో యేసు ఏ కార్యాలు అయితే చేశాడో, యేసు ఎలాగైతే అనేకుల జీవితాల్లో వెలుగు నింపడానికి నడిపించబడ్డాడో, ఆత్మబలంతో గలిలయ వెళ్ళి, కపెర్నహూము వెళ్ళి, బేతనియ వెళ్ళి, బేత్పగే వెళ్ళి చచ్చిపోయిన లాజరును లేపాడు. పాడిని ముట్టుకొని చచ్చిపోయిన నాయిన్ అనే ఊర్లో ఒక కుమారుని లేపాడు. గుడ్డివాడిని బాగు చేశాడు, కుంటివాడిని బాగు చేశాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు. అన్న ఇప్పుడు కూడా కార్యాలు జరుగుతాయి. ఎందుకు చెప్పనా? యేసు క్రీస్తు ప్రభువు వచ్చారు, పరిశుద్ధంగా పుట్టారు, మరణించారు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ పునరుత్థానపు శక్తి ఏం చేసిందో చెప్పనా? ఆ యేసు నామములో ఆ పవర్ వినియోగించబడి ఇప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. అందుకే సేవకుడైన పేతురు యోహాను అంటాడు, నా యొక్క వెండి బంగారం లేదు, నాకు కలిగిందని నీకు ఇస్తున్నానని. ప్రభు అయిన యేసు నామములో లేచి నడవగానే ఒక కుంటి వ్యక్తి, పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తి యేసు నామం పలకగానే నడిచాడు. చెప్పలు కొట్టండి. అంటే యేసు ఎంత శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకుడు చెప్తున్నాను, యేసు నామం శక్తి కలిగిన నామం ఆమేనండి. యేసు నామం జీవం కలిగిన నామం ఆమె చెప్పండి. యేసు నామం బలమైన నామం ఆమె చెప్పండి. యేసు నామం పలుకుతుంటే సైతాను శక్తులు గడగడలాడితే చెప్పలు కొట్టండి. యేసు నామం పలుకుతుంటే నీ సమస్యకి భయం వేస్తుంది. ఈ రాత్రి చెప్పలు కొట్టు. నీ రోగం నీ శరీరంలో ఉండదు. ఈ రాత్రి నమ్మితే చెప్పలు కొట్టండి. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎందుకు దిగి వచ్చాడు చెప్పనా? విడిపించడానికి. ద పవర్, ద కెపాసిటీ ఆయనలో ఉంది. ఆమె చెప్పండి. ఆ కెపాసిటీని, ఆ పవర్ ని తన సేవకుడికి దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ లో తన సేవకుల ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం ఈ మాట రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించును. ప్రైజ్ లో దేవుడే చేస్తున్నాడు. కానీ ఎవరి చేత చేయిస్తున్నాడు చెప్పనా? తన సేవకుల ద్వారా చేయిస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడే ఇస్తున్నాడు, తన సేవకుల ద్వారా ఇస్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడే టచ్ చేస్తున్నాడు, తన సేవకుల ద్వారా టచ్ చేస్తున్నాడు. అర్థమైతే చెప్పులు కొట్టండి. ఈ రాత్రి మీటింగ్ లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి మీటింగ్ లో ఇక్కడున్న ఒక్కొక్క సేవకుడు నీ కోసం ప్రేర్ చేయబోతుండగా, నిన్ను టచ్ చేయబోతుండగా, నీతో మాట్లాడబోతుండగా, నిలబడి ఇదిగో విడుదల చేయడానికి, కాడులు బ్రేక్ చేయడానికి ఆత్మ కట్టాన్ని పట్టుకొని నిలబడుతుండగా, ఈ రాత్రి నమ్ము, ఈ రాత్రి నీకు గొప్ప విడుదల కలగబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. అతి ప్రవచనాత్మకంగా దేవుడు కథలునుగా ఆమె చెప్పండి హల్లెలూయా. అట్టి మాట అందుకే బైబిల్ చెప్తుంది, నా సేవకుని మాట నేను రూఢిపరుస్తా. సేవకుడు ఒక మాట పలికాడు, అది జరుగుతుంది ఆమె చెప్పు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏంటి ఈ సేవకుడి మాటలో? ఈ మాటలో ఏం లేదు. ఈ లో నడుచుడు మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ నామము, ఆ శక్తి దేవుడు మాలో ఉంచాడు. ఆ శక్తి రాత్రి విడుదల పరచబడబోతుంది. చెప్పలు కొట్టండి. ఆ శక్తి కలిగిన వాడు రెండు చేతులు పైకి చెప్పలు కొట్టండి. యేసు ఎందుకు వచ్చాడంటే విడిపించడానికి వచ్చిన దేవుడు. ఆమేనండి. కొద్ది గట్టిగా ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. అయితే ఈ విడిపించడానికి వచ్చిన దేవుడు ఎలా విడిపిస్తాడు? ఎలా విడుదల కలుగుతుంది? ఈ విడుదల కలగడానికి ఏం జరగాలి అంటే ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తామని చెప్పండి. ఆయన అంటున్నాడు, బాధలు చూచాను కనుక, కష్టాలు చూచాను కనుక, మొరలు విన్నాను కనుక వారి పనులన్నీ కూడా భారమైపోయినాయి. ఎవరి ప్రణాళిక కలిగిన వాళ్ళు, గొప్ప వాళ్ళు, బలవంతులైన వారు, శ్రేష్టమైన వాళ్ళు అందరూ కూడా ఐగుప్తులో ఉండిపోయారు. ఈ ఐగుప్తులో రబాల శంధనాదరకియ హందన చేయతామని చెప్తున్నా ఒకసారి హల్లెలూయా. ఎవరున్నారు ఐగుప్తులో? సేవకులు ఉన్నారు, యాచకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, తత్వవేద రకరకాల వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పనా? ఐగుప్తులో ఉండి ఇటుకల పని చేస్తున్నారు, భారమైన పనులు. బైబిల్ చెప్తుంది నిర్గమకాండం 1వ అధ్యాయంలో వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేసే రామశేషేతు 2 పట్టణాలని వారు కట్టారంట. దేవునికి స్తుతి కలుగునుగా. అరే బలముగా ఆడబడాల్సిన, ఘనముగా నిలబడాల్సిన చాలా మంది ఎక్కడ ఉండిపోయారు చెప్పా? ఐగుప్తులో ఉండిపోయారు. ఈ ఐగుప్తు అంటే ఏంటి? లోకం. ఈ ఐగుప్తు అంటే ఏంటి? బానిసత్వం. ఈ ఐగుప్తు అంటే ఏంటి? పాపం. ఈ ఐగుప్తు అంటే ఏంటి? ఆచారం. ఈ ఐగుప్తు అంటే ఏంటి? ఇదిగో వారి శారీరకమైన ఆ కోరికలు, ఇచ్చలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పనా? ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని తరాలు, కొన్ని కుటుంబాలు. రభాలాష. ఈ రాత్రి దేవుని సేవకుడికి చెప్తున్నాను, మీ తరాలు 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 తరాల మీద ఏ శాపం మేలుపడుతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విడుదల రాత్రి కనుక ఆ శాపమును దేవుడు విరగొట్టడానికి నీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించబోతున్నాడు. ఆమె చెప్పండి. కుటుంబాల మీద కొన్ని శాపాలు ఏలుబడి చేస్తాయి. మా పరిచర్యకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మొట్టమొదటిగా మా నాన్నగారి దగ్గర ఉండేవాడు. అయితే
తర్వాత ఏదో కుటుంబంలో ఏదో జరిగిందని చర్చ్ మానేసి ఒక 5 సంవత్సరాలు బయట బతికేసాడు. తనకు నచ్చిన పూజలు చేసి తనకు నచ్చిన పనులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా నేను విమర్శించట చేసేసుకున్నా. సో నేను అప్పటికి సేవకు రాలేదు. నేను సేవకు వచ్చిన తర్వాత ఒక రోజు దేవుడు ఇలా చెప్తున్నాడు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి అన్నాడు దేవుడు. సో ఆ ఒక్క కుటుంబం కోసం 21 రోజులు ప్రార్థన చేశాను. ఒక్క కుటుంబం కోసం, ఒక్క కుటుంబం, 21 days ఫాస్టింగ్ ఉన్న ఒక్క కుటుంబం కోసం ఫాస్టింగ్ ఉండి ప్రభు చెప్పాడు సేవ స్టార్టింగ్లో 21 దినాలు ఫాస్టింగ్ ఉన్నా. నేను అప్పట్లో నేను ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జరిగిపోయేది. ఎవడైనా భయంకరమైన మైగ్రేన్ అటాక్ అయినా నేను చేసేవాడు కదా. ఒకరోజు అసలు నాలో పవర్ ఉందని ఎలా తెలిసిందని మా విశ్వాస ద్వారా తెలిసింది. మా విశ్వాసకి బాగా తలనొప్పి వస్తే అప్పుడు నేను చిన్నవాడిని, నేను అప్పుడే సేవకు వచ్చా. మా నాన్నగారు వాళ్ళు సేవ చేస్తుండేవాళ్ళు. నేను ఏదో ఏలూరు పని మీద వెళ్తా, విశ్వాసుల్ని పలకరించకపోతే బాగోదు కదండి, అలుగుతారు కదండి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారండి? మా దగ్గరికి రాలేదండి అయ్యగారు, మా బాధల్లో ఉంటే కనీసం ఫోన్ కాల్ కూడా, వాళ్ళు ఈయనే పరిస్థితిలో ఉన్నాడు ఆలోచించరేళ్ళం. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. అలుగుతారు కదా అని చెప్పి నేనేం చేశాను, మా మమ్మీ డాడీ మీరు కష్టపడి ఏలూరు వెళ్ళొద్దులే, నేను ఎలాగో ఏలూరు పని మీద వెళ్తున్నాను కదా, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి నేనేం చేస్తానంటే నేను వెళ్ళి వాళ్ళు పలకరించి వస్తానన్నా. సో నేను హాస్పిటల్కి వెళ్ళా. భయంకరమైన హెడేక్లు, ఎంత హెడేక్లు అంటే ఇద్దరు ఉన్నారు హాస్పిటల్లో. ఒక ఆవిడకి ప్లేట్లెట్లు కౌట్ పడిపోయింది, ఒక ఆవిడకి హెడేక్ తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళగానే ఏమంటుంది, నన్ను చంపేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది. ఈ లోపు నేను వెళ్తే అక్కడే ఇలాగ హాఫ్ బాటిల్ ఉంది, బాటిల్ సగం నీళ్ళు ఉన్నాయి. అక్కడ నిలబడి అక్క ఎలా ఉందంటే, అమ్మో తమ్ముడా చచ్చిపోతుందని చెప్పి ఏం చేయాలో తెలియక ఏం చేసింది చెప్పనా, నా చెయ్యి లాగేసుకుని తన తల మీద ఇట్టేసుకుంది. ఇది ఎక్కడ గోలరా నాయన అనుకున్నా నేను. అప్పుడు వరకు ఎప్పుడు తల మీద చెయ్యలేదు పాస్టర్ గారు, అప్పుడే కొత్తగా సేవ లాగేసుకొని వేసేసుకుంది. అప్పటికి ప్రార్థనలో ఉన్నాను, తల మీద చెయ్యేసేసుకుంది. ప్రార్థన చేయి తమ్ముడు అందరు. నాకు భయం వేసేసింది, ఏది రక్తం వెంటనే భవ్వా ఈ తలనొప్పి పౌడుగా కన్నా ఆ చెయ్యి తీసేసి నీ చేత్తో ఆ నీళ్ళకు కూడా ప్రార్థన చేసి ఈ తమ్ముడా అంది. ఇది ఎక్కడ మేడం ఏదోలా ఉందని చెప్పి పట్టుకొని, ప్రభువా ఈ అక్క నీళ్ళు ఇమ్మంటుంది నాయన, ప్రార్థన చేస్తున్నాను నాయన, ఈ నీళ్ళు పోసేస్తాను నాయన, నువ్వు ఏదైనా చేయనని ఆ నీళ్ళకి ప్రార్థన చేసి నోట్లో పోసి. మీరు నమ్మండి, ఒకే ఒక్క నిమిషంలో లేచి కూర్చొని తమ్ముడా నాకు చచ్చిపోయింది అంది. మీరు కొట్టారు కానీ నాకేం చేయాలి అర్థం కాదు, నాకు స్తోత్రం కలుగును కాదు, నా పొరగొక్కున్నాను ఏంటిది నాలో. అలాంటి అద్భుతాలు నాకు తెలియకుండా జరిగిపోయినాయి. చెయ్యి వేసేసుకుంది. నేను అనుకున్నాను, అమ్మో అంత తొందరగా చెయ్యి వేయకూడదు, రుద్దేసుకుని ఈ చేతులు ఏదో ఉంది బాబు, ఈ చేతులు ఏదో ఉందని చెప్పి మళ్ళీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టా. అదే హాస్పిటల్కి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఏమైందో తెలుసు, రిపోర్ట్లు చూసి పెద్ద డాక్టర్ లాగా రేపు ప్లేట్లెట్ కౌంట్ పడిపోద్ది, ఎల్లుండో పడిపోద్ది, 4వ రోజు నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ అవుతుంది. నేను చెప్తున్నానుగా చూసుకోని చెప్పి ఎందుకు చెప్పి వెళ్ళిపోయా. ఎగ్జాక్ట్గా అది జరిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి అద్భుతాలు, ఇంటి కార్యాలు, ఇంత శ్రేష్టమైన అద్భుతమైన కార్యాలు జరిగించబడుతున్న చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇలా దేవుని కార్యాలు జరుగుతూ ముందుకు వెళ్ళిపోతూ కార్యాలు, అద్భుతమైన కార్యాలు విడిపించడానికి దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రాత్రి మీరు నమ్మండి, దేవుడు మీ ఎడల కూడా కార్యం చేయును గాక. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే మీరు నమ్మండి, ఎన్ని పరిస్థితుల మధ్య మీరు ఇక్కడికి వచ్చారు తెలీదు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. శ్రేష్టమైన వాళ్ళందరూ, అద్భుతమైన వాళ్ళు. అలాగ ఒక కుటుంబం కోసం ప్రేయర్ చేయమంటే ప్రార్థన చేయడం కూర్చున్నా. ఆ కుటుంబం ఎలా ఉంది చెప్పనా, వాళ్ళ కుటుంబంలో అన్నయ్య, అక్క, తమ్ముడు, ముగ్గురు ఉండేవాళ్ళు, అమ్మ, నాన్న. అయితే ఈ బ్రదర్కి వివాహం అయింది, మానేశాడు. ప్రేయర్ చేయమన్నా 21 దినం కూడా రాకపోతే ఏడ్చుకుంటూ టీనర్సపురంలో వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోతున్నా. ఆదివారం వెళ్ళాను ఉదయం, వెళ్ళిపోయి చర్చికి వెళ్ళి ఇలా కూర్చొని ఏడుస్తున్నా, ప్రభా నువ్వు 21 రోజులు ప్రార్థన చేయమన్నావు, కానీ 21 రోజు కూడా జరిగిపోయింది, ఆ బిడ్డలో ఏం జరగలేదు, ఏ కార్యం జరగలేదు ప్రభా అంటే, వెంటనే ప్రార్థన చేస్తాను చర్చిలో. అందరూ ఏమనంటే, నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తానో వాళ్ళ కూతురికి భయంకరమైన రోగం వచ్చి చావు బతుకుల మధ్య ఉందంట. ఇదేంటి ప్రభా 21 రోజులు ప్రార్థన చేయమన్నావు, ఈ కూతురు చావు బతుకుల మధ్య ఉందన్నారు, ఏంటి ప్రభా అని కళ్ళు మూసుకుంటే, భయపడుకో మహిమ కోసమే ఆ రోగం వచ్చింది అన్నాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే ప్రార్థన చేసాం, తెల్లారికి ఆ కూతురు బాగుపడిపోయింది, చర్చికి వచ్చాడు. అయితే ఆ కుటుంబం మీద తరముల నుంచి ఒక శాపం మేలుబడి చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. అందరూ ఒకరి వెంబడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ తరాలు తరాలు చచ్చిపోతూ ఉంటే ఇక ఒక్కడే మిగిలేడు. ఇతను కూడా చచ్చిపోవడానికి, ఆ శాపం ఆ చంపేయడానికి చూస్తున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దగ్గర గృహకూడికి పెడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ప్రాణం నీ పితరుల కుటుంబం నుంచి చాలా మంది మరణాలు అవ్వకుంటూ నీ కుటుంబంలో 3 మరణాలు చూసావు. ఇదిగో యేసు శక్తి నీ మీదకి వస్తుండగా నీ శాపం విరగొట్టబడిపోతుంది, నువ్వు చావవు అన్నాడు దేవుడు. హల్లెలూయా.
ఎప్పుడైతే ప్రార్థన చేసానో ఎన్ని మరణాల కుటుంబాలు అప్పుడు వరకు చెలరేగాయో. 6 నెలలకో మరణం, 6 నెలలకో మరణం, 6 నెలలకో మరణం జరుగుతూ ఉండే. కానీ ఎప్పుడైతే శాపం మీద కొట్టబడిందో ఆ వ్యక్తి మీదకి ఇప్పటికీ మరణం రాలేదు. చెప్పులు కొట్టండి. యేసు ఏం చేస్తాడు చెప్పనా, ఎంతో మంది జీవితాల్లో పానిసత్వం ఇరికిపోయిన వారి మీద ఉన్న శాపము కాడు ఈ రాత్రి మీద కొట్టబడును గాక. కొంచెం శాపం ఎలా ఉంటుంది చెప్పనా, సేమ్ వ్యాధి. షుగర్ ఉందా, షుగరు లైన్ అంతా షుగరే. బట్టనెత్తి ఉందా, లైన్ అంతా బట్టనెత్తి. దిస్ ఇస్ సీరియస్ గా ఒకే వ్యాధి. మీరు గమనించండి, ఒక ఇంట్లో విధవరాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు? ఆ భర్త పోతాడు, ఈ యజమాని పోతాడు, ఈ యజమాని శాపం ఒకేలాగా ఈడప్లోడే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రాత్రి నీ కుటుంబం మీద కంటిన్యూ అవ్వదు. గట్టిగా ఆమె నల్లది. మీ అందరూ ఎవరు మీకు అవసరం లేదంటే వదిలేయండి, అవసరం కావాలంటే గట్టిగా చప్పులు కొట్టండి. మీ కుటుంబాలన్నీ మరణాలు వచ్చి, మీ కుటుంబాలన్నీ నష్టాలు వచ్చి, మీ కుటుంబాలన్నీ శాపాలు వచ్చి, ఇప్పటి వరకు ఆ జీనియాలజీ ఎలా క్యారీ అవుతూ వచ్చిందేమో ఈ రాత్రి యేసు చెప్తున్న మాట అని చెప్పిన దానిని రాత్రి దేవుడు బ్రేక్ అయిపోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ ఐగుప్తులు ఎవరున్నారు చెప్పిన, బలమైన తరతరాల నుంచి అదే ఉండిపోయారు. కానీ ఒక తరాన్ని దేవుడు బయటికి తీసుకురాబోతాడు. ఆమేన్ చెప్పండి. కొంతమందిని నా దేవుడు బయటికి తీసుకురాబోతాడు. ఆమేన్ చెప్పండి. అప్పటికి ఐగుప్తులో పుట్టి చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఐగుప్తులో ఒక 20 లక్షల మందితో ఒక తరముగా ఉన్నారు. వారిని బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేను పంపాడు. చప్పలు కొట్టని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాళ్ళు, బలమైన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు. ఈ రాత్రి ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నా వాక్యం జాగ్రత్తగా ఆలకించు. నీ పట్ల దేవుడి ఉద్దేశం ఎంత గొప్పదో, నువ్వు ఘనమైన రీతిలో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, నువ్వు శక్తి కలిగిన పాత్రగా, విలువ కలిగిన పాత్రగా ఉండాలన్నది దేవుని ఆలోచన. ఎవడో చేతి కింద ఆ నీళ్లు తాగుతూ ఏదో ఒక బానిసలాగా, ఒక దాసుడిలాగా బతకడానికి దేవుడు నేను పిలవలేదు. నువ్వు దేవుని కుమారుడు. ఆమేన్ చెప్పండి. మనం పనోళం కాదండి, కుమారులు. ఆమేన్ చెప్పండి. అసలు మీ యేసు ఎవరు చెప్పిన, హీస్ ఎ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. మేము దేవుణ్ణి దేవుడు అని చెప్పి లేదు, మేము తండ్రిగా ఆరాధిస్తున్నాం ఆయన. ఆమేన్ చెప్పండి. చెయ్యతే అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. పనివారం కాదు. నేను అదే చెప్తుంటాను. నా దగ్గర చాలా మంది యవన పిల్లలు సేవకు వచ్చి ఉంటే ఊర్లో వాళ్ళందరూ చాలా మంది వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు తెలుసా, మీ పాస్టర్ గారు ఎంత జీతం ఇస్తున్నారు నీకు అని అడుగుతారంటే. వీళ్ళందరినీ ఏమడుగుతారు, ఎంత జీతం అంట. నేను ఒక మాట చెప్పా, అరే పనోళ్ళకి జీతం రా, కొడుకులకు జీతం ఎవర్రా అని చెప్పండి రా అన్న. స్తోత్రం చెప్పండి. జీతం ఎవరికే? గట్టిగా చెప్పండి. గట్టిగా. పనోళ్ళకి ఏమంటారు? జీతం. కానీ కొడుకులకు జీతం ఇస్తారా? స్వాస్థ్యం ఇస్తారు. చప్పలు కొట్టడం స్తోత్రం కలుగురా. మనము దేవుని కుమారులు. ఆమేనండి. మనం కొంచెం జీతం పుచ్చుకునే వాళ్ళం కాదు. నావన్నీయు నీవన్నీయు నావి బ్యాచ్ మంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, పనోళం కాదు మనం, కుమారులు అని చెప్పండి. ఆ తప్పిపోయిన కుమారుడు పనోడుగా ఉందామని వచ్చాడు. కానీ తండ్రి ఏమన్నాడు, నువ్వు పనోడు కాదురా, నువ్వు నా కొడుకువి. స్తోత్రం చెప్పండి. నువ్వు దాసుడు కాదురా. నేను చెప్పనా, ఆ రిలేషన్షిప్ యేసయ్య దగ్గరికి వస్తే ఏముండి చెప్పనా, తండ్రి కొడుకులు, తండ్రి కూతుల సంబంధం. ఆమేనండి. అర్థమైతే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. Totally mahasya krahandara ripana zingdia kronzala maria prohant mahezi kandikatiyana rekediya zakoyala nama shahindana rakepna hadwazi andar. In the name of Jesus, lebbiya sahind rakhona lemmerhiya zandiyalana. కొన్ని మరణాన్ని తీసుకొచ్చే ప్రతి దుష్టుని యొక్క ప్రతి కాడి ఆలోచన లయమైపోను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న కొంతమందిలో ఎవరినో సైతాను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. చాలా మందికి నేను చూస్తున్నాను. ఒక కత్తి ఎవరో పీక మీద పెట్టబడిన ఒక దృశ్యం నాకు సడన్ గా కనిపించింది. యేసు నామములో ఆ మరణం ఇప్పుడే తొలగిపోను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే దేవుడు అందుకే అంటున్నాడు, మానవుని చేసి నువ్వు ఫలించు, దీవించబడు, ఆశీర్వదించబడు. నువ్వు ఫలించడమే దేవుడికి కావాలి, నువ్వు దీవించడమే దేవుడికి కావాలి, నువ్వు అనేకులకి ఆశ్రయంగా మారడమే దేవుడికి కావాలి. నువ్వు పాడైపోతే, నువ్వు నష్టపోతే, నువ్వు రోడ్డు మీద పడిపోతే, నువ్వు చేతగానంలాగా ఉంటే, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే, నువ్వు ఒంటరిగా కూర్చుంటే నీ తండ్రికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హీ ఈజ్ యువర్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. నీ తండ్రికి ఇష్టం లేదు. ఒక బలహీనమైన స్థితిలో నడవడం, సాగలేని పడవ, ఏడవలేని స్థితిగతులు, ఇవన్నీ నీ దేవునికి ఇష్టం లేదు. అది రాత్రి నీతో మాట్లాడుతున్నా అక్క, తమ్ముడు, చెల్లి, నీ మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని నీ కోసమే పంపించును. ఆమేన్ చెప్పండి. ఎందుకు? నువ్వు ఆయన యందు ఎవడైతే విశ్వాసం ఉంటాడో వాడు ఆ మరణానికి వెళ్ళడు, ఆ పరిస్థితులకు వెళ్ళడు, అతడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రేమిస్తున్నాడు దేవుడి రాత్రి.
ఆ వాక్యాన్ని ఒక 10 నిమిషాల్లో ముగిస్తే జాగ్రత్త గుండెలోకి తీసుకోండి ఈ మాటలో. నిన్ను దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఇప్పుడు ఉన్న స్థితిలో ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అలే మహాందన ఐ ప్రొఫెసర్స్ టు సంబడి, రాత్రి నీ కొరకు ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు, ఆమె చెప్పండి. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మేబీ నీ ఇంటి వారికి ఇష్టమేమో. నువ్వు ఏడుస్తుంటే నవ్వే వాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఈ రోజున ఈ మీటింగ్ మీదకి వర్షం వస్తుంటే అబ్బా బాగా జరిగిందిరా పాస్టర్కి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు అనుకునేవాడు కాదు. అలాగా ఆమె చెప్పండి. నువ్వు ఏడుస్తుంటే, మూలుగుతుంటే, నలిగిపోతుంటే నీకు జరగాల్సిందే జరిగిందిలే, నీకు తగిన శాస్తి అయిందిలే అంటున్నారా? కానీ రాత్రి ప్రకటించే యేసు ఏమంటాడు చెప్పనా? అలా మాట్లాడే దేవుడు కాడైనా. మనుషులు మాట్లాడినట్టు మాట్లాడడు, మనుషులు విభేదాలు చూపించినట్టు చూపించడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు. నా దేవుడు నీ గుండెని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ మీద ఉన్న ప్రణాళిక చూస్తున్నాడు, నిన్ను నడిపించాలనుకున్నాడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి మీటింగ్ ఎందుకు వచ్చావు చెప్పిన తమ్ముడు? నిన్ను నా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతో మంది రావాలి, 400-500 మంది రావాలి. కానీ ఎందుకు మీరు మాత్రమే వచ్చారు చెప్పనా? మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను అంటున్నాను ఒక మాట, మనుషుల మాటలు బట్టి కృంగిపోయి నష్టపోయి ఒకవేళ నీ గుండెల్లో నిరుత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో, భయపడుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చప్పలు కొట్టని స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు చెప్పనా? నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఆయన. నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు ఆయన. నీకు నీ జీవితంలో ఏదైనా తెరవడానికి, మూయడానికి హి ఈజ్ రెడీ. ఆమేన్. నీ పక్కన వాళ్ళకి షేకండి, చెప్పండి ఆయన సిద్ధమై ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈజ్ రెడీ. నీ కోసం ఏదైనా చేయడం ఎంత సిద్ధమయ్యాడంటే ప్రాణం పెట్టడానికి కూడా ఈజ్ రెడీ. రెడీ అవడమే కాదు, పెట్టేశాడు కూడా అండి ప్రాణం. చప్పలు కొట్టండి. హల్లెలూయా. నీ స్వస్థత కోసము, నీ రక్షణ కోసము, నీ విడుదల కోసము ఎంతగా చెప్పినా ఆ గొల్గొతా కొండ మీద మేకులు కొట్టుబడి, రక్తం చిందించబడి, శరీరం దున్నవేయబడి, ఇదిగో ఎన్ని గాయాలో, ఎంత ఉమ్మో, ఎంత అపహాస్యపాలో, ఎన్ని మాటలో, ఎన్ని నిందలో, ఎన్ని పరిస్థితుల్లో, ఇవన్నీ ఎవరి కోసం చెప్పరా? నీ కోసమే. నువ్వు కోల్పోయే ఆనందం, నువ్వు కోల్పోయే సంతోషం, నువ్వు కోల్పోయే మహిమ, నువ్వు కోల్పోయే అభిషేకం, నువ్వు కోల్పోయే దేవుడితో సంబంధం, నువ్వు కోల్పోయే ప్రార్థన, నువ్వు కోల్పోయేవే. ఆ కోల్పోయినవన్నీ ఈ రాత్రి నీకు ఇవ్వడానికి ప్రభు అయిన యేసు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. చెప్పలు కొట్టు. కోల్పోయి నువ్వు మరలా పొందుకుంటావు నువ్వు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. నేను నమ్ముతానండి, నీ లైఫ్లో ఎవరు నిన్ను ప్రేమించాడో, ఎవరు నీతో మాట్లాడుతున్నారు, ఎవరు నిన్ను పలకరిస్తున్నారు లేదు నాకు తెలియదు. కానీ ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన, కనికరపూర్ణుడైన యేసు ఈ రాత్రి నీ పక్షాన, నీ తండ్రిగా ఆయన వ్యాజ్యం ఆడబోతున్నాడు. మృతవరాండ్ర పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. తండ్రి లేని వారి పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు తండ్రి లేడన్నా, నాకు తల్లి లేదన్నా, నన్ను పెంచేవాళ్ళు లేరన్నా, నేను ఒంటరినన్నా, నన్ను పలకరించేవాళ్ళు లేరన్నా, ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు కూడా లేరన్నా. అయితే నీకు తండ్రిగా ఆయన మారబోతున్నాడు. నాకు ఫ్రెండ్స్ లేరన్నా అని అంటున్నావా? నీకు స్నేహితుడిగా మారబోతున్నాడు. అలా నాకు ఇదిగోనన్నా, నాకు సపోర్టర్స్ లేదన్నావా? నీకు సహాయకుడిగా మారబోతున్నాడు. అన్నా నాకు బంధువులు లేరు అన్నావా? నీకు సమీప బంధువుడిగా మారబోతున్నాడు. అన్నా నన్ను విడిపించేవాళ్ళు లేరు అంటున్నావా? నేను విడిపించేవాడిగా మారబోతున్నాడు. అన్నా నన్ను రక్షించేవాళ్ళు లేరన్నా, నిన్ను రక్షించేవాడిగా మారబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటావు ఆ స్థితికి తగిన వాడుగా నీ కొరకు ఈ రాత్రి దిగి వస్తున్నాడు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరుకి తండ్రిగా కదిలినవాడు, రూతుకి సమీప బంధువుడిగా కదిలినవాడు, దావీదుకి అండగా కదిలినవాడు, ఏలియాకి రోషముగా అగ్నిగా కదిలినవాడు, ఇశ్రాయేల్ ప్రజలకి బండగా కదిలినవాడు నీ పక్షాన కూడా కదలబోతున్నాడు. ఆమేనను. గట్టిగా ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు బైబిల్లో ప్రతి అధ్యాయంలో, ప్రతి చాప్టర్లో కూడా యేసుంటారు. బయటికి దీన్ని కావాలని చూడండి. ఒక్కొక్క ఆది కాండంలో సృష్టించే సృష్టికర్తగా, నిర్గమాకాండములో నూతనమైన మార్గాల్లో నడిపించే నాయకుడిగా ఉన్నవాడిగా, ఇదిగో లేవి కాండములో పాప పరిహారార్థ బలిగా, ఒక్కొక్క అధ్యాయంలో, ఒక్కొక్క గ్రంథములో, ఒక్కొక్క రీతిలో యేసు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ నిండా ఎవరున్నారు అంటే యేసు ఉన్నాడు. ప్రతి వాక్యం వేస్తున్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండదు, వాక్యం దేవుడి దగ్గర ఉండదు, వాక్యమే దేవుడు చెప్పనా గట్టిగా ఆమె చెప్పండి. తన వాక్కుని పంపి బాగు చేస్తాడు. ఆమె చెప్పండి. ఎంతో మంది వాక్యం చదువుతుండగా స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారండి. ఆమె చెప్పండి. ఈ బైబిల్ తెరిచి చదువుతుంటే బాగు చేయబడి గడ్డలు కరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ బైబిల్ చాలా మంది జీవితాలు వెలిగించే గ్రంథం ఇది. ఆమేనండి. ఏమండి, దయచేసి ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు ఎతకడానికి చదవడం మొదలెట్టాడంట. ఏం ఎతకడానికి?
బైబిల్లో తప్పులు ఏమన్నా ఎతకడం మొదలెడుతుంటే ఆయనలో ఉన్న తప్పులు కనిపించేసి మారు మనసు పొందేసి బాప్తిజం పొందేసి గొప్ప సేవ చేసాడు ఆయన. దీంట్లో తప్పులు ఎతుకు పర్లేదు, నువ్వు ఎన్ని తప్పులు ఎతకడాకే చదువు. ఏమి ఎతకడాకి? తప్పులు ఎతకడాకే చదువు. ఏసు రక్తమే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఆమె చెప్పండి. ఇది జీవవాక్యం. ఆమె చెప్పండి. ఏ వాక్యం ఇది? ఉపదేశాన్ని పంపి బ్రతికిస్తాడు, వాక్కును పంపి బాగు చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిగతులు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు విడిపించును గాక, నేను తప్పించును గాక. నేను బాధపడకో, కృంగిపోకో. ఈ రాత్రి దేవుడు నీతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేద్దామని చెప్పండి. దేవుడు ఎంతో ప్రేమించే లోకాన్ని తన కుమారుని నీ కోసమే పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచావా, నీ పరిస్థితి మారిపోయింది. నమ్మిక ఉంచావా, నీ పరిస్థితి మారిపోయింది. ఆయన యందు నీ హస్తాన్ని ఆయన కొరకు చాపావా, నీ పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అంతే. నువ్వు నీ చేతనైంది. ఇప్పటి వరకు నువ్వు నీ చేత కాదు అని రకరకాల మాట్లాడారు అన్నారు, కానీ నమ్మడం నీకు చేతనైతే నీకు అన్ని సాధ్యపరచబోతున్నాడు దేవుడి. రాత్రి చెప్పులు కట్టండి. సాధ్యము కానివి కూడా రాత్రి సాధ్యపరచబడును గాక, అవనివి కూడా రాత్రి అవును గాక, జరగవనుకున్నవి కూడా జరుగును గాక, వద్దనుకున్నవి కూడా జీవితంలో ఇలాంటి స్థితిగతులు ఇక నేను తట్టుకోలేని చచ్చిపోదాం అనుకున్న వారి జీవితాలు కూడా మార్చబడును గాక. హల్లెలూయా అంటున్నాడు. బాధను చూసి నిశ్చయంగా దిగుచ్చాను. ఎందుకు? వారు ఐగుప్తులో నలిగిపోతున్నారు. పాపములో అలవాటు పడిపోయారు, తిండికి అలవాటు పడిపోయారు, ఆ లోకములో అలవాటు పడిపోయారు, ఆ మత్తుకి అలవాటు పడిపోయారు. వీటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు. అందుకనే మోషేతో అంటున్నాడు, మోషే నేను వీరందరిని విడిపించి ఏం చేస్తావయ్యా? వదిలేస్తావా? వదిలేను. విడిపించిన నేనే వారిని నడిపిస్తాను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించి వదిలేసి వెళ్ళే దేవుడు కాదు. ఏదో చిన్న టాబ్లెట్ వేసి వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిన్ను అంతము వరకు నిన్ను కాపాడే బాధ్యత ఆయన మీద ఉంది. ఆమె చెప్పండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు. కాసేపు నిన్ను చూసుకునే దేవుడు కాదు, నిరంతరం నిన్ను చూసే దేవుడు ఆయన. కాసేపు ఏదో ఇలాగొచ్చి నేనైనా కాసేపే నీతో ఉండొచ్చు, ఈ పాస్టర్ గారైనా కాసేపే నీతో ఉండొచ్చు, కానీ నీతో ఎల్లప్పుడు నిరంతరం ఉండేది ఎవరో చెప్పరా? నిన్ను ప్రేమిస్తున్న యేసు మాత్రం నిరంతరం ఉంటాడని ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకు ఆదరణకర్తను నేను పంపించుతాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆదరణగా వచ్చాడు. హల్లెలూయా. దీవెనగా వచ్చాడు. హల్లెలూయా. అంటున్నాడు నేను నడిపిస్తా. ఎక్కడికి? మంచి దేశం అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి. విడిపిస్తాడు, నడిపిస్తాడు అనండి. అయిపోయింది చెప్పండి. విడిపిస్తాడు చెప్పండి. ఎక్కడికి నడిపిస్తాడు? ఎక్కడికి? బార్ షాప్కా? వ్యభిచార స్థలాలకా? మంచా చెడా? ఏసి ఎక్కడ నడిపిస్తాడు? మంచిగా చెడుకా? మరి ఎందుకు నీకు అంత కుళ్ళు? ఎందుకు చర్చిలు అంటే అంత నీకు? ఎందుకు సేవకుడు అంటే అంత పగ నీకు? ఏమంటే చర్చిలు తీసుకొచ్చి సేవకుల్ని ఏమన్నా దొంగతనం ఎలా చేయాలో ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారు మీకు? చెప్పండి. మాట్లాడరేంటి? ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పరే మీరు? మళ్ళీ డౌట్ వచ్చేది అందరికీ. వెళ్ళి సైలెంట్గా ఉన్నారు, మౌనం అర్థాంగీకారం అంటారు వీళ్ళు. మళ్ళీ స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అమ్మ ఒకటి తంతే నువ్వు 2 దాన్ని అన్నారా ఎప్పుడైనా? చెప్పండి. మీ ఆయన పెగ్గేసి వచ్చి నేను 2 బీకితే నువ్వు 2 పెగ్గులు వేసి 4 బీక్ అని చెప్పాడా? మాట్లాడరా? పీకిన వాళ్ళు కూడా ఉన్నారులేండి. మొన్న ఒక ఊరు వెళ్తే భార్య భర్త కూర్చొని తాగేస్తున్నారు అక్కడ. మరి ఇట్లాంటి వాళ్ళు తయారైపోయారు. అది ఏజ్ రక్తం చేయం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ తిరుగుతున్నాను, విచిత్రాలు అని చూస్తున్నాను పాస్టర్ గారు. అర్థమైందండి? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏజ్ రక్తం చేయం ఆమె చెప్పండి. విచిత్రాలను ఇట్టే తగులుతుంది. నాకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే యేసునామములో తెలంగాణలో గొప్ప రివైవల్ రగులును గాక. తెలంగాణ మొత్తం తెలంగాణలో గనులైన సేవకులు లేవనెత్తబడుదురు గాక. తెలంగాణలో ఎండిపోయిన స్థితిలో తొలగిపోను గాక. బలమైన రాత్రి సూర్యాపేట నుంచి బయలుదేరి వచ్చాం. వస్తూ ప్రతి ప్రాంతం కోసం తెల్లార్లు 4 గంటల ప్రయాణం, 4 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తెలంగాణలో వస్తున్న ప్రతి ప్రాంతం కోసం, ఖమ్మం కోసం, వైరా, అలాగే సత్తుపల్లి, అలాగే అశ్వరపేట వస్తున్న మధ్యలో తగిలిన ప్రతి ఏరియా కోసం కూడా ప్రభా ఈ ప్రాంతంలో ఉద్యమం రగలాలయ్యా, ఈ ప్రాంతంలో సేవకులు లేవాలయ్యా, డ్రైనెస్ తొలగిపోవాలయ్యా, ఈ ప్రాంతంలో ప్రజలు రక్షించబడాలని 4 గంటలు కంటిన్యూస్గా 3 గంటల 45 నిమిషాల ప్రయాణం, 3 గంటల 45 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటూ వచ్చాం. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, రాత్రి నా ప్రయాణంలో జరిగిన ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని మాత్రం నాకు విశ్వాసం వచ్చిందండి. ఆమె చెప్పండి. ఎప్పుడు విడిచిపెట్టండి. హల్లెలూయా.
నేను మనసులో ఇది కోరుకుంటే ఆ క్షణానికి నా ముందుకు అది వచ్చేది. నేను ఏది తినాలంటే అది ముందుకు వచ్చేది. నేను ఏది కావాలనుకుంటే అది ముందుకు వచ్చేది. వీళ్ళు నాకు ఫోన్ చేయాలని మనసులో అనుకుంటే వాళ్ళే ఫోన్ చేస్తాను. నాకు స్తోత్రం కలుగును గాక. నేను ఇది జరగాలి, ఈ రోజు ఇలా ఉండాలి అనుకుంటే అలాగే ఉండిపోతామని చెప్పండి. అందుకే నా మాట అంటే మా విశ్వాసులకి మా వాళ్ళకి చాలా గురి. అందుకే పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, మీరు మాట్లాడారా అయిపోద్దు మాకు. అందుకని చెప్పి నేను నోరు తెరవకుండా ఉండడం ప్రార్థన చేస్తాను నా కోసం వచ్చి. స్తోత్రం కలుగును గాక. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దిగి వచ్చాడు దేవుడు అనండి గట్టిగా. వచ్చి గట్టిగా చెప్పండి, వచ్చి గట్టిగా చెప్పండి. నేను అన్నాను మరి ఆయన అంత దిగి వచ్చాడు, మరి ఇప్పుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దిగాల్సిందెవరో? నువ్వు నేనే. మనం దిగం బాబాయ్. మనం దిగితే ఎందుకు దిగదిది, ఇది దిగితే ఎక్కుద్ది నీకు అన్ని. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు ఎక్కేసింది కదా, బాగా ఎక్కింది, దిగదిది దిగుతా. అందుకే ఏరే బాబు చక్కగా మేడి చెట్టు దిగినాయన దిగనీడు. ఎందుకు? బాగున్నాక ఎందుకు దిగుతాడు? తాగేసాడు దిగుతాడా? నేను తాగ నిలబడతాడు. దిగుతాడా? ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఎక్కడ 2 గంటలు నిలబడ్డాడు. నన్ను ఎప్పుడు కొట్టేద్దామని చూస్తున్నాడు, బాబు కొట్టలేపోయాడు. స్తోత్రం కలుగునుగా. దిగరల్లో ఎన్ని చెప్పినా కొంతమంది తగ్గించుకోరు, దిగరు. నేను అన్నాను అద్భుతం జరగకపోవడానికి, ఆశ్చర్యం జరగకపోవడానికి, ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి చెప్పా? మీరు దిగట్లేదు. ఎందుకు? మళ్ళీ దిగితే ఏమంటారు తెలుసా? దిగిపోయావా ఏమంటారు? నువ్వు కూడా అరే బాబు దిగింది ఎక్కడికి నీకు తెలియాలి. రాత్రి ఆమె చెప్పండి. నన్ను అన్నారు నువ్వు కూడా దిగిపోయావా? దిగాను. ఎందుకు? ఎక్కడానికి. ఆమేనండి. హలో, యేసు దగ్గర దిగిన ఎవడైనా కిందకి దిగడో 1 మెట్టు దిగుతాడు, 1000 మెట్లు పైకి ఎక్కుతాడు. చెప్పలు కూడా స్తోత్రం కలుగును గాక. దిగిన ఎవడిని దేవుడు సిగ్గుపరిచాడు ఆమెను చెప్పండి. జక్కయ్య దిగాడు, సిగ్గుపరిచాడు ఆమెను చెప్పండి. ఇదిగో మోషే దిగాడు, సిగ్గుపరిచాడా? పేతురు దిగాడు, సిగ్గుపరిచాడా? ఆయన కోసం ఆయన మాటిని దిగిన ఎవడో సిగ్గుపరచబడడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడి రాత్రికాల సమయంలో నీతో చెప్తున్నాడు, ఇదిగో నేను దిగి వచ్చాను అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి. ఒక మాట చెప్తున్నాడు బిడ్డలారా, ఎలాగ చేశాడు, ఏం జరిగించాడు? అలన ఒక అదృశ్యమైన శక్తిగా దేవుడు కదలడం ప్రారంభించాడు. ఒక మాట వినండి. ఐగుప్తులో ఆ పాపానికి, ఆ బానిసత్వానికి, ఆ అలవాట్లకి, ఆ సుఖానికి అలవాటు పడిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆ బీజాలు ఉండిపోయినాయి. ఆ ఆచారాలు, ఆ లోక సంబంధమైన ప్రతి కార్యక్రమంలో ఇరుక్కుపోతే దేవుడు అన్నాడు, రండి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఒక పిలుపు దేవుడు ఇచ్చాడు ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈ పిలుపు ఇవ్వగానే ఈ పిలుపుకి వీరు మాట వింటారా? వీరు మాట వినరే. వెంటనే మోషే అన్నాడు, వెళ్ళు మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోని పడగొట్టే, ఇదిగో వారందరిని బయట తీసిరా. ప్రభువా, ఈ ప్రజలు మాట వినరయ్యా, ఈ మాట వినని ప్రజలు, ఈ లోబడిన ప్రజల దగ్గరికి నన్ను పంపుతున్నటువంటి మాట వినరయ్యా. అప్పుడు దేవుడు అన్నారు, వాళ్ళు నీ మాట వింటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సేవకులతో మాట చెప్పమని ఆశపడుతున్నాడు దేవుడు. రేపు సంతియాల కదా మనం అనుకుంటున్నాము, ఆ ప్రాంతం వాళ్ళు మాట వినరు, ఈ ప్రాంతం వాళ్ళు కఠిన వాళ్ళు, ఈ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో పరిస్థితులు అలాగ ఉన్నాయి అని మనం లిమిటేషన్స్ పెట్టుకుని ఆగిపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ అంత్య దినాల్లో దేవుడు ప్రజలను సిద్ధపరిచాడు. ఆల్రెడీ వారు మాట వినేలాగా దేవుడు సమస్తమును సిద్ధపరిచాడు. మీరు వెళ్ళారా, మీరు పలికారా, మీరు ఒక అద్భుతం చేశారా, వారు మీతో కలిసి బయలుదేరాల్సిందే. ఆమేనండి. ఇది ప్రజలు బయలుదేరు సమయం. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళకి షేకండి చెప్పండి, బయలుదేరు సమయం అని చెప్పండి. చాలా ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరు సమయం అని చెప్పండి. చాలా మంది విడుదల పొందుకొని బయలుదేరు సమయం. ఆమె చెప్పండి. నైట్ ఈస్ ఎ నైట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆమె చెప్పండి. ఈ రాత్రి చాలా మందికి స్వాతంత్రం రాబోతుంది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అన్నాడు, వాళ్ళ మాట వినరయ్యా, ఆ ఊరు వెళ్తే మాట వినరయ్యా, వాళ్ళు కఠినస్తులయ్యా, వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ ఇరుక్కుపోయారయ్యా, ఆచారాల్లో ఉండిపోయారయ్యా, ఆ తిరుగుల్లో ఉండిపోయారయ్యా, ఆ తాగుల్లో ఉండిపోయారయ్యా. నేను చెప్తున్నాను, ఎటువంటి వాడినైనా, ఎటువంటి మనసునైనా, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన సమర్థుడు నా దేవుడు. అదృశ్య రూపునిగా ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారు మోషే మాట వినేలాగా నా దేవుడు ఒక అద్భుతమైన శక్తిగా కదిలాడు. ఈ రాత్రి నమ్మండి, మీ మాట వినడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మాట పలికేమా వింటారు. ఆమేనండి. ఈ రోగం నా మాట ఏందండి, ఎంత ఆమేన్ చెప్పండి. ఈ సమస్య నా మాట ఏందండి, ఎంత ఆమేన్ చెప్పండి. ఈ వ్యక్తి నా మాట ఏందండి, వెంట ఆమేన్ చెప్పండి. యేసు నామములో మీరు వినాలనుకున్న వాళ్ళే వింటారు. ఈ రాత్రి చప్పలు కొట్టండి. వాళ్ళే రాబోతున్నారు నీతో కలిసి. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి కొడితే గట్టిగా. మరి అంత బాక్స్ లోంచి సౌండ్ రావట్లే. ఏం రావట్లే? బాక్స్ లో నుంచి
ఈ బాక్స్ లో కొంచెం ఎలకలు గొడవ ఆడుతున్నట్టున్నాయి. స్తోత్రం కలిగిన ఏమి ఆడుతున్నాయి ఎలకలకి పిల్లలకి ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది లోపల. అర్థమైపోయింది మీ అందరికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వారిని పక్కన పెట్టు ఆమేనని గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. చెప్పండి సేవకులు. మాట వింటారా వినరా వాళ్ళు? మనం వెళ్తే ఎవడైనా మాట వినాల్సిందే. నేను మాట్లాడుతుంది వర్షం మీ మాట ఉందా? ఎందా లేదా? ఎందా లేదా? ఏదైనా అంటారు మన మాట. ఆమె చెప్పండి. మొన్న 2 రోజులు తుఫాన్లో పెట్టాం మీటింగ్. అందరూ మొత్తం ఊరంతా ఒక్కళ్ళు యేసుబాబు నమ్ముకునే లేరు. ఆ మధ్యలో పెట్టి తుఫాన్లో పెట్టాం. వాళ్ళు పెట్టగానే పోయిన సంవత్సరం కూడా తుఫాన్లోనే పెట్టాం. పెడితే వాళ్ళు అన్నారు, వెంటనే కొంతమంది వచ్చి అన్నారు, మీరు బలేటోళ్ళండి, ఇంత ఎండాకాలంలో భలే మీటింగ్లు పెట్టారండి. ఎందుకు అలా అన్నారు? మీరు మీటింగ్ పెడితే తుఫాన్ వస్తుంది కదండి, చల్లగా ఉంటుందండి మాకు. స్తోత్రం కలిగిన ఏమంటుంది? చల్లగా ఉందా మీకు? స్తోత్రం చెప్పరు ఎవరు? ఆ పాస్టర్ గారు మీటింగ్ పెడితే వచ్చిన సేవకుడు అన్నాడు, అసలు ఎవడైనా ఇంట్లో ఏసీ పెట్టుకుంటాడు, ఈ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి ఊరంతా ఏసీ పెట్టాడు అన్నారు. అంతే. స్తోత్రం చెప్పరు? ఎవరైనా ఏసీ ఎక్కడ పెట్టుకుంటారు? మరి మేము మీటింగ్ పెడితే ఊరంతా వస్తుంది ఏసీ. మాట్లాడరు ఎవరో? సెంట్రల్ ఏసీది. ఆమె చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వచ్చింది తుఫాన్ వచ్చింది. ఏ తుఫానా, ఇక్కడ ఉండొద్దు, అట్టు వెళ్ళిపో. ఓకే అయ్య గారు మీరు చెప్పారు కదండి, వెళ్ళిపో. మాట్లాడుతుంది ఇది ఏంటది? ఎందండి నేను అంతసేపు వెళ్ళట్లేదండి, వెళ్ళొద్దు అది ఆమె చెప్పు. హల్లెలూయా. విశ్వాసంతో పలకాలే కానీ విశ్వాసంతో రమ్మని. ఏ పేతురు రా రారండి, అలా ఎవరొస్తారు మా వెనకాల రారండి, నువ్వు రమ్మను. వస్తారు. ఆమె చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు చూడండి, అటు నుంచి క్లిక్ 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 కొడుతున్నారు ఏంటండి? ఆ క్లిక్ 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 కొట్టేవాడు మామూలుడు అనుకున్నాడు. స్తోత్రం కలుగుని కాక. పెద్ద డ్రగ్ ఎడిక్టెడ్. మొత్తం డ్రగ్స్ తీసుకొని రకరకాలుగా యుగాండ అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏది రక్తం చేయం ఊరు కలిపేసి వచ్చాడు. అల్లేలు మొత్తం ఇంట్లోని తట్టుకోలేక ఆడిని చూస్తే చిరాకు వచ్చేసి ఊరందరికీ. వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళందరూ వాళ్ళ అమ్మ అందరూ కూడా, బాబోయ్ ఈయన చూస్తుంటే మెంటలు వచ్చేస్తుంది, తాత్రి వచ్చేస్తుంది అన్నాడు. ఒకరోజు నేను వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ చర్చిలో వాళ్ళ బావ వాళ్ళ చర్చిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి చేయి ప్రార్థన చేసి, తమ్ముడు ఒక మాట నీ చెవులో వినపడుతుంది, వినపడగానే ఆ మాట పట్టుకొని బయలుదేరు తమ్ముడు అన్నా. నేను రమ్మండి, నేనేం చెప్పలా. దేవుడు ఆడుతూ మాట్లాడాడు. వెంటనే వాళ్ళ ఊరు వదిలేసి అన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. మామూలుగా ఎందుకు వస్తాడు? ఎంటాడా ఆ మాట అనండి. మీరు అనుకున్నారు ఎనరో, నువ్వు చెప్తే ఎనరో, ఏసి చెప్తే ఎవడైనా అనాల్సిందే. సౌలు ఎవరు చెప్పిన ఎలుగొత్తి అనాలి. ఆమెనానండి. హల్లెలూయా. నీ సమస్యలు ఎవరు వచ్చినా వినలేదు, డాక్టర్లు వచ్చినా వినలేదు, ఈరోజు ఏసి వచ్చేది ఎంటయ్యా మాట ఆమె చెప్పండి. దెయ్యాలు వినలేదు ఈ రాత్రి వింటాయి ఆమె చెప్పండి. ఎందుకంటే శక్తితో కదులుతాడు, ఇదిగో ఆత్మతో కదులుతాడు. ఆత్మ బలముతో గలిలయ వెళ్ళి మరణంలో కూర్చున్న వాడిని వెలుగులోనే నడిపించిన అదే దేవుడు ఈ రాత్రి కూడా నేను నడిపించబోతున్నాడు. చెప్పలు గట్టి గట్టిగా. రబా శాంతియ హందలమన రకేంద్ర రియాందల బూ హందియాలన యేసునామములో కార్యం జరుగును గాక. ఆ కార్యం జరుగును గాక. ఆమె చెప్పండి. ఎంత చెప్పండి. మాట వింటాయా వినవా? వింటాయన వల్ల ఆమెనండి. ఆమెనండి. వినాలయ్యి. అల్లెలు ఏం చేయాలి? అవి వినాలి. మనం మాట్లాడాలి. మనం చెప్పిందే వేదవాక్. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆమె చెప్పండి గట్టిగా. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఆమె చెప్పండి. అటు అధికారం ఎక్కడుంది? శక్తి ఎక్కడుంది? బలం నా యేసులో ఉంది. ఆమె చెప్పండి. మరి ఆ బలము ఎలా కదలబోతున్నాడు? అదృశ్య రూపుని ఇక్కడ కదలబోతున్నాడు, ఆత్మ రూపుని ఇక్కడ కదలబోతున్నాడు, సావకులలో నుంచి ఇక్కడ కదలబోతున్నాడు, వాక్యమై కదలబోతున్నాడు, ప్రవచనమై కదలబోతున్నాడు, సన్నిధై కదలబోతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అభిషేకమై కదలబోతున్నాడు, ఆత్మై కదలబోతున్నాడు, నడిపింపై కదలబోతున్నాడు, పాటై కదలబోతున్నాడు, ప్రార్థనై కదలబోతున్నాడు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఘనమైన కార్యం ఈ రాత్రి జరగబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక పాట రాసిన దీని మీద, రండయ్యా యేసయ్యా, పాటగా రండయ్యా, ప్రార్థనగా రండయ్యా, అభిషేకంగా రండయ్యా, ఆత్మగా రండయ్యా, నడిపింపుగా రండయ్యా, సన్నిధిగా రండయ్యా, ఆరాధనై రండయ్యా, ఆత్మై రండి నాయన, ప్రభు వరమై రండి నాయన, దీవెనై రండి నాయన. అబ్బా అసలు ఆ పాట పాడుతుంటే మీరు చూడండి, ప్రార్థన చేస్తుంటే రమ్మన్నా కదా, ఆ ప్రార్థనలో వచ్చేసాడు ఆయన. చెప్పలు కొట్టండి. పాటలో వచ్చేసాడు ఆయన. చెప్పలు కొట్టండి. పాటలు పాడితే కూడా అద్భుతాలు జరుగుతాయని చెప్పండి. ఆరాధన జరుగుతుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పండి. ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆయన సన్నిధి వస్తే అద్భుతాలు. ఆనాడు దిగివచ్చి కూర్చుంటే శిష్యుల సమూహం ఉన్నారు, రోగస్తులు ఉన్నారు, అపవిత్రాత్మలు ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటి? లోకాసు 6వ అధ్యాయంలో ఆయనలో నుండి ప్రభావము బయలుదేరింది. ఆమేన్. అందరూ ఈ మాట చెప్పండి. ఏం బయలుదేరింది? గట్టిగా చెప్పండి. ఏం బయలుదేరింది?
ద పవర్, హల్లెలూయా. ఆయనలో నుండి ఒక శక్తి బయలుదేరింది. ఆ శక్తి బయలుదేరి ఏం చేసింది చెప్పనా? వచ్చిన అందరినీ తాకడం ప్రారంభించింది, వచ్చిన అందరినీ బాగు చేయడం ప్రారంభించింది, వచ్చిన అందరినీ నిలబెట్టడం ప్రారంభించింది, వచ్చిన అందరి ఒక ఉన్నతమైన కార్యం చేసి వారిని సేవకులుగా, శిష్యులుగా, స్వస్థపరచబడిన వ్యక్తులుగా, అద్భుతమైన శక్తులుగా నా దేవుడు వారిని మార్చాడు. వన్స్ ద పవర్ ఆఫ్ జీసస్, when it release, it will transform, it will come into your body and it will do a great miracle. ఆమె చెప్పండి. ఒక్కసారి దేవుడి శక్తి నీలోకి విడుదలైందా, అది నీ శరీరంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక ఘనమైన అద్భుతం చేస్తుంది. హల్లెలూయా. యేసు ఎవరంటే శక్తి కలిగిన ఒక ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. He's a powerful prophet. ఆమె చెప్పండి. He's a powerful God. ఇంక మరి చెప్పిన సజీవమైన దేవుని కుమారుడు నా యేసు. ఆమె చెప్పండి. మేము పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆ పునరుత్థానపు శక్తి ఈ రాత్రి ఓవర్ఫ్లో అవును గాక. రెండు చేతుల పైకి చప్పులు కొట్టండి. అద్భుతాలు ఏవో జరగబోతున్నాయి రాత్రి. ఏదో మహిమ కలిగిన కార్యం జరగబోతుంది రాత్రి. తురకాలు కూలిపోతున్నాయి రాత్రి. రాత్రులు పాడిపోతున్నాయి రాత్రి. అనేక హృదయాలు మారిపోతున్నాయి. ఈ మాట చెప్తుండగానే గుండెల్లోనికి దేవుని శక్తి విడుదలవుతుంది. చప్పులు కొట్టండి. పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం కలిగించే ఆత్మగా దిగుతున్నాడు. చప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్తున్నామండి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఇదిగో నువ్వు అవ్వవు ఫరో కఠినమైన వాడు. ఈ ప్రజల మాట వినరు. ఇంత కఠినమైన మధ్య, ఇంత మాట వినిన ప్రజల మధ్య ఎలా నిలబడమంటావు? ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను వాడు అన్నాడు. ఆమె చెప్పండి, ఏం వాడాలి? ఈ కర్ర దేనికయ్యా? ఈ కర్ర ఆ మేతని ఆ మందకి పెట్టడానికి ఉపయోగపడింది అయ్యా. ఈ కర్ర తిరగడానికి, శత్రువుల నుంచి, పాముల నుంచి, వీటి నుంచి కాపాడడానికి ఉపయోగపడింది అయ్యా. ఇప్పుడు అదే కర్రను శక్తి కలిగిన కర్రగా నేను చేయబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే ఆ కర్రనికి ఇదిగో కింద పాడేశాడు. పట్టుకున్నాడు. శక్తి కలిగిన కర్రగా మారింది. ఇప్పుడు మోషే కర్ర పట్టుకొని వెళ్ళాడు, అభిషేకం పట్టుకొని వెళ్ళాడు, వాక్యం పట్టుకొని వెళ్ళాడు. ఇదిగో దేవుని యొక్క ప్రభావాన్ని క్యారీ చేస్తూ మందసాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఆమె చెప్పండి. ఏదో ఒక డిఫరెంట్ మిరాకిల్ దేవుడు చేయబోతున్నాడు ఇక్కడ. సావుకులారా, మీరు సిద్ధమవ్వండి. ఈ రాత్రి నేను కాదు, ఇదిగో మీరు అందరూ కూడా అద్భుతమైన కార్యాలు జరిగించే ఒక శక్తి మీలో నుంచి విడుదల కాబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నైట్ ఈ రోజు నేను ఒక్కనే స్పీకర్ కాదు, మాట్లాడే స్వరం నాది. అద్భుతాలు ఇక్కడ కొంతమంది 11 మంది నాతో కలిసి ఉన్నారు. ఆనాడు పెంతెకోస్తు దినములో 11 మందితో కలిసి పేతురు లేచి నిలబడ్డాడు. అద్భుతం జరిగినట్లుగా అక్కడ 11 మంది, ఇక్కడ 12 వాడు. ఈ రాత్రి ఏదో జరగబోతుంది. కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పరుగా. బారాదాలా శాందాలా దూరానామా రికామాలా దూనా అదురియా మసంతియలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పట్లేదు గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ 8 మంది ఉన్నారు, అక్కడ 9 మంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. 11 మంది, నేను 12 మంది ఇక్కడ ఉన్నాం. మీరు ఏం దిగులు చెందకండి. ఈ 12 మంది ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంథింగ్ ఏదో స్పిరిట్ రిలంలో నేను చూస్తున్నాను. 12 మంది ద్వారా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు పెంతెకోస్తు దినములో పేతురు ఒక్కడి ద్వారా జరగల కార్యం 11 మందితో కూడా పేతురు నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే పవర్ ఇచ్చాడు. పవర్ పట్టుకుని వెళ్ళాడు. ఫరో గాడు వంగాల్సి వచ్చింది. అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచన చేశాడు, శక్తి కలిగిన వాడిగా కదిలాడు. ఇదిగో ఆ అర్ధరాత్రి వేళ ఇదిగో ఫరో సింహాసనాన్ని కదిపాడు. ఇదిగో సంహారదూతను పంపించాడు. అయితే కొంతమందికి శత్రు సామ్రాజ్యాలకి మరణము, దేవుని బిడ్డలు రక్తము చేత కడిగి వేయబడి ఇదిగో ఆ ఇంటిలో ఉన్న వారికి విడుదల. ఈ రాత్రి ఎవరికి విడుదల చెప్పనా? ఆనాడు ఆ రక్తాన్ని ఎవరైతే గుమ్మానికి రాశారో ఆ రక్తము చూసి చంపాలనుకున్న దూత కూడా వెళ్ళిపోయింది. ఈ రాత్రి నీ చావు ఎలాగాగుద్దో చెప్పనా? క్రీస్తు రక్తం నీ మీద కనబడితే నీ చావు ఆగిపోద్ది. క్రీస్తు రక్తం నీ మీద కనబడితే యూఆర్ ఎ న్యూ క్రియేషన్. ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే క్రీస్తు నందుంటారో వారు నూతన సృష్టి. ఆమేన్ చెప్పండి. యేసు రక్తమే జయం. గట్టిగానండి ఈ మాట. గట్టిగానండి, గట్టిగానండి. ఎప్పుడైతే ఆ గడప కమ్ములకి, అడ్డ కమ్ములకి, నిలువు కమ్ములకి రక్తం కనిపించిందో ఈ సంహారదూత ఇంట్లోకి వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటా? ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ ఎ ప్రొటెక్షన్. ఆమేన్ చెప్పండి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ ఎ పవర్. ఆమేన్ చెప్పండి. యేసు రక్తము జీవము, యేసు రక్తము బలము, యేసు రక్తము విడుదల, యేసు రక్తమే జయం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేస్తూ యేసు రక్తమే చేయమన్నా. నువ్వు ఏ మాట అయినాను ఆ మాట అనొద్దు అంటుంది అది. ఏమైనాను ఏ మాట అనొద్దు, నువ్వు అన్నావంటే ఇంకా అంట నేను. అనండి ఒకసారి, యేసు రక్తమే చేయమన్నా. కొంచెం గట్టిగా అనండి. హల్లెలూయా. ఏంటి చేయ? యేసు రక్తమే. యేసు రక్తంలో మనుషులు పవిత్రపరచబడతారు, పాపాలు తొలగిపోతాయి. యేసు రక్తములో జీవం కలిగి ఉంది. ఆమె చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడో చిందించిన రక్తంలో ఇప్పుడు కూడా ఉందండి శక్తి. నేను అప్పుడు అడిగాను, సూర్యుడు ఎప్పుడు చెప్పండి? సూర్యుడు ఎప్పటివాడు? ఎన్నో సంవత్సరాలు. పవర్ ఏమన్నా తగ్గిందా పెరిగిందా? మాట్లాడలేదు ఎవరో చెప్పండి. సూర్యుల్లో పవర్ తగ్గలేదుగా, సూర్యుని చేసిన వాళ్ళు తగ్గుద్దా? స్తోత్రం చెప్పలేదు మీ అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుల్లో పవర్ అయినా తగ్గిపోవచ్చు, నా యేసులో పవర్ తగ్గదు, నా యేసు రక్తంలో శక్తి తగ్గదు. చప్పలు కొట్టండి. ఈ రాత్రి ఆ రక్తం మన మీద ప్రవహించును గాక. హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తము ఈ రాత్రి ఒక్కొక్కరి మీద ప్రవహింప చేయబడదు, ఒక నది ఇక్కడ పారును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు నుంచి విడిపించడానికి అదృశ్య శక్తిగా దేవుడు కదిలాడు. తన సేవకుడికి బలమిచ్చి కదిపించాడు, అద్భుతాలు చేశాడు, తెగులు పంపించాడు. ఆయన పని చేస్తున్నాడు, సేవకుడు పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తాడు, సేవకుడు పని చేస్తాడు. మరి ఆయన పని చేసి సేవకుడు పని చేస్తే ఏం జరుగుద్ది? ఏమవుతా? చాలా మంది ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి మంచి దేశానికి ప్రయాణం అవుతారు. చాలా మంది జీవితాలు పాడైపోయినాయి, బాగు చేయబడతాయి. చాలా మంది ఆగిపోయిన జీవితాలు ప్రారంభం పడుతున్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేవుడు ఇక్కడ పని చేస్తున్నాడు, ఈ ఓట్ల పనిలో పని చేస్తున్నాడు, సేవకుడు పని చేస్తున్నాడు. దేవుడు వర్క్ చేసి సేవకుడు ఆ వర్క్ చేయడానికి సహాయపడుతుంటే ఏం జరుగుద్ది? విడుదల జరుగుద్ది, అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. యెహోషువలు బయటకు వస్తారు, ఇదిగో 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 కాలేబులు బయటకు వస్తారు, బెసలేళ్ళు బయటకు వస్తారు, ఇదిగో ఫినెహాసులు బయటకు వస్తారు. గనులైన వారు, శ్రేష్టమైన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీలో చాలా మందిని బయటికి దేవుడు తీసుకురావడానికి ఇక్కడ దేవుడు వర్క్ చేస్తున్నాడు. God is working here. Hallelujah, hallelujah. జస్ట్ ఇదిగో దావీదా నువ్వు నిలబడు. ఏమయ్యా నీ ప్రభా నేను నిలబడితే ఎలాగయ్యాడు? అంత ఎత్తునున్నాడయ్యా. ఏమక్కలా, నేను ఆల్రెడీ పని చేస్తున్నాను ఇక్కడ. ఆమె చెప్పండి. నువ్వు నిలబడు. ఏం లేదు, చిన్న రాయి వేయి అంతే, నేను ఆయన కొట్టబోతున్నాను. ఆమె చెప్పండి. నువ్వు నిలబడి మాట్లాడు, నువ్వు నిలబడి ప్రార్థన చేయి, నువ్వు నిలబడి ప్రకటించు, నువ్వు నిలబడి ప్రవచించు. నువ్వు చేసేది చిన్న పని, నేను పెద్ద కార్యం చేయబోతున్నాను. దేవుడి రాత్రి చెప్తున్నాడు. చప్పులు కొట్టండి. నేను చెప్తున్నాను, ఇది చిన్న మీటింగ్ కాదండి. నేను పలికే మాట మేబీ పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లేకపోవచ్చు, చిన్న సౌండ్ బాక్స్ లో నుంచి మీకు చిన్న మాటకు వినిపించవచ్చు. ఏదో సాధారణమైన మీటింగ్ జరుగుతూ వెళ్ళిపోతుంది అనుకుంటారు. కాదు కాదు కాదు. ఇది ఒక లోయలో 40 దినాల నుంచి ఇబ్బంది పెడుతున్న గొల్యాతులు పడగొట్టే మీటింగ్. చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న ఫరోని పడగొట్టే మీటింగ్. చప్పలు కొట్టండి. ఈ యూదులను ఇబ్బంది పెడుతున్న హామాను ఉరికమ్మ ఎక్కించే మీటింగ్. చప్పలు కొట్టబా, కొడితే గట్టి కొట్టబా. ఈ మీటింగ్ సాధారణ మీటింగ్ కాదు. దేవుడు పెద్ద పెద్ద ఊళ్ళు పడగట్టబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తున్నాను పెద్ద పెద్ద కింద పెద్ద పెద్ద ఎంత వాల్స్ గా కట్టబడి, అంత ఎత్తు కట్టబడి హఠాత్తుగా కొప్పగూలిపోతున్నాయి. ఇక్కడ చప్పలు కొట్టండి. కొప్పగూలిపోతున్నాయి, కొప్పగూలిపోతున్నాయి, కొప్పగూలిపోతున్నాయి. ఈ మీటింగ్ సాధారణ మీటింగ్ కాదు. సరదాగా తిరగలేదు 6 రోజులు. ఇదిగో ఎన్నో దినాల నుంచి ఇబ్బంది పెడుతున్న ఏరుకోకుండా పడిపోబోతున్నాయి. ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపోతున్నారు. సముద్రాలు పక్క తొలగిపోబోతున్నాయి. ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపోతున్న సీయోనులు పక్క వెళ్ళిపోతున్నారు. నువ్వు సేవ చేయడానికి, నువ్వు ఉద్యోగం సంపాదించడానికి, నువ్వు ఆనందంలోనికి రావడానికి, నీ కుటుంబం దీవించబడ్డానికి ఏ అడ్డులు ఉన్నాయో అడ్డులన్నీ పడిపోబోతున్నాయి. చప్పలు కొట్టండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఈ రాత్రి కార్యాలు జరగబోతుండగా కళ్ళు మూసుకొని గట్టిగా చప్పలు కొట్టి చెప్పగలిగిన మరి చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అబ్బా షబాలా దరాగదలాడా రిగా బాలా దుర్నియా రకందియలగల రకేదెలియా రామ సంతలగదన. దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, జాషువా జస్ట్ స్టే దేర్. ఊరక నిలిచి చూడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఊరక నిలుచుండి చూడు, దేవుడు ఈ రాత్రి రక్షణ కలుగు చేయబోతున్నాడు, విడుదల కలుగు చేయబోతున్నాడు, నెమ్మది కలుగు చేయబోతున్నాడు, నీ జీవితంలో ప్రశాంతత కలుగు చేయబోతున్నాడు, నీ కుటుంబంలో మార్పులు కలుగు చేయబోతున్నాడు. నీ బిడ్డ ఎవరో ఒక చంటి బిడ్డ భయంకరమైన అనారోగ్యంలో ఉంది, కాలు బలహీనమైన స్థితిలో నాకు కనిపిస్తుంది. ఈ రాత్రి నమ్ము, దానిని దేవుడు టచ్ అయిపోతున్నాడు. భయంకరమైన సిగరెట్ మధ్య ఈ సిగరెట్ ఈ ధూమపానం మీద పిచ్చి కలిగిన ఒక వ్యక్తిని ఈ ప్రాంతంలో నా దేవుడు టచ్ అయిపోతున్నాడు. ఆ వ్యక్తి హృదయం మారిపోతుంది, ఆ మత్తు నుంచి విడిపించబోతున్నాడు, అతను మందిరానికి రాబోతున్నాడు. చెప్పలు కొట్టండి గట్టిగా. మహేష్ అనే వ్యక్తిని టచ్ అయిపోతాడు. చెప్పలు కొట్టు గట్టిగా. ఆశ కలిగిన వాళ్ళు చెప్పలు కొట్టండి, వద్దండి చెప్ప. హల్లెలూయా. Whose name is మహేష్. మహేష్ అనే వ్యక్తి కలిగిన పేరు కలిగిన కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. నా దేవుడు పేరును మార్చబోతున్నాడు, ఒక మహిమ కలిగిన కార్యాన్ని కుటుంబంలో చేయబోతున్నాడు. చెప్పలు కొట్టండి. యేసు ప్రత్యక్షత, ఆ యేసు మహిమ ఆ కుటుంబం మీదకి రాబోతుంది. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఈ రాత్రి ప్రతి దాని నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు. ఎంతమంది ఉందో చెయ్యి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 40 దినాల నుంచి ఏడుస్తున్నావు నువ్వు, 4 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు నువ్వు, 40 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు నువ్వు, కొన్ని సంవత్సరాల నుంచి కృంగిపోతూ ఏడుస్తూ దిగులుతూ రబాతి అలన 7 వారాల నుంచి అనుకుంటున్నామయ్యో అయ్యో అయ్యో. నీతో దేవుడు చెప్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి నేను ఇబ్బంది పడుతున్నావు ఆ పరిస్థితి నుంచి ఈ రాత్రి దేవుడు విడిపించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు May 15th డేట్ వేసి టైం వేసి రాసి పెట్టుకోండి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. మరలా నేను ప్రవచిస్తున్నాను, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. రబీలైన సంత్ మహండగద్వాయర్మధానాల నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ఆటంకాలంటే పడేది చిన్నోడు కాదు పెద్దోడు కనుక. ఆమేన్ చెప్పండి. ఈరోజు పెట్టింది చిన్నోడిని, రేపు పెద్దోడిని పెట్టండి. అంతే. ఆమేన్ చెప్పండి. ఈ మధ్యకాలంలో తెలిసిన చిన్నోడు పెద్దోడు అంటే మాకు చిన్నోడు అంటే చికెను, పెద్దోడు అంటే పెద్దది. ఒక ఊరు వెళ్తే అర్థమైంది నాకు. స్తోత్రం కలిగిన కాక ఈ పక్కన చెప్పండి, చిన్నవి కాదు పెద్దవి జరగబోతాయని చెప్పండి. లేచి నిలబడండి. రుఖాంతాల కశ్మీర్ లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. లేచి నిలబడండి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది రాత్రి దేవుని వాక్యం అర్థమైంది, ఎంతమంది దేవుని వాక్యం హృదయాలు రిసీవ్ చేసుకున్నారు. యేసు దిగి వచ్చాడు. ఎందుకో చెప్పిన ఆయనలో నుండి వచ్చిన ప్రభావము చాలా మందిని బాగు చేయబోతుంది. ఈ రాత్రి ఒక స్పెషల్ అనాయింటింగ్ రిలీజ్ అవబోతుంది బిడ్డారా. స్పెషల్ అనాయింటింగ్ రిలీజ్ అవబోతుంది. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు టచ్ చేయబోతున్నాడు. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ రోగులు ఉన్నారు, అక్కడ అపవిత్రాత్మలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టలేదు, అందరిని టచ్ చేశాడు దేవుడు. ఈ రాత్రి ఎవరిని విడిచిపెట్టడం, సేవకులు మొదలుకొని ఇదిగో దేవుడిని ఎరుగున వారి వరకు అందరినీ టచ్ చేస్తాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని చెప్పండి, యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రబాల శంబరా అర్బకేరియా హందరద స్మీరలన రికమల సుఅధియరంధనాదరన దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వేదన పడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి మూలుగుతున్నావో, భయపడకు ప్రియ దేవుని బిడ్డ. ఈ రాత్రి నీ విడుదలకు దేవుడు చేయబోతున్నాడు. నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తబోతున్నాడు. నీ తల మీద నూనె తైలం పోయిపోతున్నాడు. ఒక దేవుని శక్తి నిన్ను తాకబోతుంది. ఒక వెలుగు నీ మీదకి రాబోతుంది. నువ్వు అనుభవిస్తావు. నీ శరీరం రోమాలు నెక్కపరుచుకొని పోతున్నాయి. ఒక తెలియని ఒక అదృశ్య శక్తి నేను తాకుతుండగా నీ శరీరం వేడిగా మార్చబడబోతుంది. ఒక భయంకరమైన చల్లగా మార్చబడబోతుంది. ఒక చల్లటి స్పర్శ, ఒక చల్లటి గాలి నిన్ను తాకబోతుంది. ప్రతిదీ ద టచ్ ఆఫ్ జీసస్. ఇట్స్ ఎ టచ్ ఆఫ్ జీసస్. అది దేవుని శక్తి, దేవుని తాకిడి ఉండగా పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. ఓ
రబాలాబా శబాలాగా పిలవండి పిలవండి. ఎవరు ఆపొద్దు నీలో నుంచి శబ్దం రాని, నీలో నుంచి శబ్దం రాని, నీలో నుంచి శబ్దం రాని, నీలో నుంచి శబ్దం రాని. ఎవరు ఇక మూలుగు అరువు కేకలే నా బతుకుదయ్యా, నా కుటుంబం మీదయ్యా, నా పరిస్థితి దయ్యా ఏసయ్యా. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి విడుదల విడుదల విడుదల. ఉర్రకం దర్రుకం జియాలనా లెక్కెదిరియాల మషమారియాల రేకెత్ రంధన దిరవదియాల రేకెదర. పిలవండి, ఎవరు ఆపొద్దు పిలవండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నన్ను విడిపించండి. అడగండి అడగండి. యేసయ్య నన్ను టచ్ చేయండి అయ్యా, యేసయ్య నన్ను విడిపించండి అయ్యా, నా పేరు పెట్టి పిలవండి అయ్యా. అయ్యా మమ్మల్ని బయటికి తీసుకురండి అయ్యా. కొన్ని దినాల నుంచి స్ట్రగుల్ అయిపోతున్నామయ్యా, కొన్ని దినాల నుంచి నలిగిపోతున్నామయ్యా, కొన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నామయ్యా. ప్రభువా ప్లీజ్ ప్లీజ్ మాకు బ్రేక్ త్రూ ఏమని అడిగితే నేను చెప్తున్నాను, ఆ రోజున గొల్యాతు పడితే ఒక్కడికి కాదు బ్రేక్ త్రూ, దేశానికే బ్రేక్ త్రూ వచ్చింది. అలాగే నీ కుటుంబానికి బ్రేక్ త్రూ రాబోతుంది గట్టిగా. ఓ యేసువే పిలవండి యేసయ్యా. హల్లెలూయా యేసువా. ఆహా ఆహా యేసువా. ఆహా అందరూ రెండు చేతులు పైకి. ఆహా నాతో కలిసి చెప్పండి. యేసువా. ఆహా ఆహా అందరు పిలవండి గట్టిగా. యేసయ్యా యేసువా. ఆహా ఆహా నా ప్రియ యేసు అతి సుందరుడా, వేవేలలో 10,000లో నా ప్రియ యేసు అతి సుందరుడా, 10,000లో 10,000లో యేసువా. ఆహా ఆహా నాతో కలిసి చెప్తావా. యేసువా. ఆహా యేసు మీరు పిలుస్తుంది కానీ ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని టచ్ చేయబోతుండగా రెండు చేతుల పైకి ఎదురుగా చప్పులు కొడుతూ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ రొబ్బోది ఆ శాంతలాగా నేను తాకబోతుంది, నేను తాకబోతుంది, నేను తాకబోతుంది. టచ్ హోలీ స్పిరిట్ తాకబోతుంది. అద్భుతాలు జరుగుతున్నాయి, అదృశ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద మిరాకిల్ హోలీ స్పిరిట్. కొన్ని కార్యాలు బ్రేక్ అవుతున్నాయి, దుర్గాలు కప్పు కూలిపోబోతున్నాయి, శత్రు కార్యాలు లైన్ అయిపోబోతున్నాయి, కొల్యాదులు పడిపోతున్నారు, హామానులు లైన్ అయిపోబోతున్నారు, ఫరోలు కప్పు కూలిపోబోతున్నారు. ఫరో సింహాసనం వదులుకొని అదిగో జైల్లో ఉన్న సింహాసనం వరకు ఆ పిల్ల వరకు తొలిచి పిల్ల వరకు దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు, కదుపుతున్నాడు. చెప్పలు గట్టిగా రబాలాబా శందలగర. yes 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 ఆపొద్దు. హల్లెలూయా. radala raba radana si radana mo roko dumari kanale shiara errede roko diara padma 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 పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత కార్యం చేస్తున్నాడు. come on, receive the power. radala rabala jiara bala durabalaba rikambala durabalaba shabalabadala. hallelujah hallelujah. కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. అదిగో ప్రభావం, అదిగో ప్రభావం. షాదీర కడియారా రారిగా మోరే దతని అరదల్వరా ఎన్నదల కరదల బషియా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. శరీరంలో భారాలు తొలగిపోతున్నాయి, కట్లు దెబ్బపడుతున్నాయి, పరిచర్యకు వ్యతిరేకమైన కాళ్ళు బ్రేక్ అయిపోతున్నాయి. యేసునామములో బాలది అఖండి అహన్మన రెకెందరి అతడు అతియాల మషదల. గట్టిగా చప్పులు కొట్టు, గట్టిగా చప్పులు కొట్టు 7 సార్లు ఆమేన్ ఆమేన్ ఆమేన్.
Oh, hallelujah, 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 hallelujah. Oh, thank you, Jesus, thank you, Jesus. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తండి. సేవకులు వారి వైపు చేయొద్దండి. వారి వైపు పలకండి. మీకు ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తే వెళ్ళి ప్రార్థన చేసిరండి. సేవకులారా వెళ్ళండి. కమన్ కోండ్ ప్రే ఫర్ దెమ్. ఈ రాత్రి అద్భుతాలు జరగబోతాయి. కమన్ వెళ్ళండి. సేవకులందరూ వెళ్ళి ఎవరికి మీకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయండి. ఎవరి మీద చేతులు ఉంచాలంటే చేతులు ఉంచండి. ఎవరి మీద ప్రవచించాలంటే ప్రవచించండి. ఈ రాత్రి ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. సేవకులారా కదలండి. ఈ రాత్రి మీరు ఎవరికి చేస్తున్నారో కావాలంటే ముఖాన్ని ఫోటో తీసి పెట్టుకోండి. గొప్ప సాక్షి మీరు వినబోతున్నారు. రూపోలా శబ్దల కమాన్ గో 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 అండ్ ప్రే, గో అండ్ ప్రే. మీ మాట వినే శక్తి, మీ మాటకి శక్తి రాబోతుంది. కమాన్ పలకండి. వెళ్ళి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాత్రి గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సేవకులు వచ్చి మీ తలల మీద చేతుల నుంచి ప్రేయర్ చేయబోతున్నారు. కమాన్ గో వెళ్ళండి. సేవకులు వెళ్ళండి. ఆనందం వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి. సాల్మన్ గారు వెళ్ళండి. కమాన్ లోహోదియ రవందన వెళ్ళండి. అయ్యా మార్కయ్య గారు ప్రేయర్ చేయండి. వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి. ఒక్కొక్కరికి ప్రార్థన చేయండి. తల మీద చేతుల నుంచి ప్రేయర్ చేయండి. కమాన్ కమాన్ అందరూ ప్రార్థనలో ఉండండి. ఈ రాత్రి ఏదో కార్యం జరగబోతుంది. హల్మెన్ యాజ్మాన్ దికారాదలడా రేబే దెల్మెన్ అదులా కదరా. కమాన్ గో అండ్ ప్రే, గో అండ్ ప్రే. అద్భుతాలు జరగబోతున్నాయి. ఏ యేసు నామములో దెయ్యాలు కింద పడిపోతున్నాయి. చీకటి తొలగిపోతుంది. ఏ తాగుబోతులు మారాలి, మాంత్రికులు మారాలి, చీకటి పోవాలి. ఎంత బాధలో వచ్చావో, ఎంత కఠినమైన పరిస్థితిలో వచ్చావో, ఎంత వ్యాధితో వచ్చావో, ఈ రాత్రి నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి భయంకరమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. నా దేవుడి రాత్రి విడుదలిస్తున్నాడు. దేవుడి దూతల్ని టచ్ చేయడం నేను చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన నడుము నొప్పి ఈ రాత్రి స్వస్థతని కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా పేరు స్తుతి కానీ స్తుతి అనే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, ప్రైజ్ కి సంబంధించిన ప్రైజ్ స్తుతి ఈ సంబంధించిన పేరు ఎవరైనా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. రూకా మెహీన్ మన అధురా. థ్యాంక్ యూ జీసస్. మీరు భయపడకండి, బాధపడకండి. ఎన్ని సంవత్సరాల నుంచి గర్భ ఫలం లేకుండా ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి దిగులుతూ ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఈ స్థితిగతులు దేవుడు మారుస్తుండగా అందరూ కూడా యేసయ్యా యేసయ్యా అంటూ ప్రార్థనలో ఉండండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. పరిశుద్ధాత్మని నేను టచ్ చేయబోతున్నాను. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. యెహోవా నీ ప్రభావం విడుదల పరచండి. యేసువే నీ ప్రభావం విడుదల పరచండి. ఇప్పుడు నీ ప్రభావం ఒక్కొక్కరి అవయవాల్లో ఎక్కడెక్కడ బలహీనతుందని టచ్ చేస్తున్నారు. ఓ యేసు నామములో అక్కడ టచ్ చేయండి దాడి, టచ్ చేయండి దాడి. హార్ట్ సంబంధితమైన వ్యాధులు తొలగిపోతున్నాయి. ఇప్పుడే హార్ట్ సంబంధితమైన వ్యాధులు హీల్ రాబాలా శాంతలాదారేలా. దేవుడి శక్తి కదులును గాక, కదులును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తాకండి. ఒక్కొక్కరిని తాకుతున్నాడు దేవుడు, ఒక్కొక్కరిని టచ్ చేస్తున్నాడు దేవుడు. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో ఆ గుండెకున్న హోల్ క్లియర్ అయిపోను గాక, హోల్ పూడ్చబడును గాక. ఓ యేసు నామములో ప్రతి అవయవంలో ప్రతి బలహీనత కలిగిపోను గాక. యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో, విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. అలాగే గట్టిగా చెప్పలు మొత్తం రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. యేసు దిగి వచ్చింది నీ స్థితి మార్చడానికి, నీ పరిస్థితి మార్చడానికి. నువ్వు పాపంలో ఉండిపోయావు, లోకంలో ఉండిపోయావు. నీ స్థితిగతులు దేవుడు మార్చిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు నువ్వు పాపంలో ఉంటే ఇదిగో అవమానం, నరకం. నువ్వు పాపంలో ఉంటే నీ జీవితం అంతే. రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడు. దిగి వచ్చింది ఇదిగో నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి, దిగి వచ్చింది మార్గం వేయడానికి, దిగి వచ్చింది నిన్ను శుద్ధి చేయడానికి, దిగి వచ్చింది నిన్ను రక్షించడానికి. నీకు ఇష్టమైతే ప్రభుకి చెయ్యి. ప్రభా నేను నీతో కలిసి నడుస్తానయ్యా, నా చేతిని పట్టుకోండి అని మీ కుడి హస్తం పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తం పైకెత్తండి. ప్రభా ఎంతమంది అయితే నీతో నడవడానికి ఇష్టపడుతున్నారు వారందరూ టచ్ చేయండి, వారు చేయి పట్టుకొని నడిపించండి. ఇదిగో ఇప్పుడే విడుదల కలిగింది నాయన. మీరు ఇది మొదలుకొని నీతో నడిపించబడుతురు గాక, నడిపించబడుతురు గాక. ఓ మంచి దేశముకి వెళ్ళాలి నాయన, మంచి స్థితిలోకి వెళ్ళాలి నాయన, మంచి పొందుకోవాలి నాయన. ఇప్పటి వరకు కీడులే ఎదురైని, శాపాలే ఎదురైని, అవన్నీ తొలగిపోను గాక నాయన, మేలు జరుగును గాక నాయన. కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి. ఒక్కొక్కరిని టచ్ చేసి నిలబెట్టండి. కానీ రాత్రి ప్రాంతాలు పరిచయం చేసిన వినోద్ గారిని దీవించండి.
వారి కుటుంబాన్ని దీవించండి. ఈ మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. యేసు నామములో నీ ఉద్దేశాలు జరిగించండి. ఓ ఘనమైన కార్యం ఆత్మ సంబంధమైన రిలమ్స్ మేము చూస్తున్నాం. ఘనమైనది మేము సంపాదించామని నమ్ముతున్నాం ప్రభా. యేసు నామములో మార్గం సరళం చేశారు. రేపు ఘనమైన కార్యాలు ఇంకా జరుగును గాక. రేపు సాక్ష్యాలు చెప్పుదురు గాక. అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో గట్టిగా చప్పలు కొట్టండి. యేసు నామములో ఈ బిడ్డలందరూ అగ్ని కుమ్మరించండి. అబాలా శాంగాలా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మాకు నచ్చింది, మా హృదయాలు తాకింది అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాము. ఎస్, దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళ హృదయాలు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు దిగి వస్తే అద్భుతాలే అద్భుతాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దైవ సేవకులను యవన దశలో బహుబలంగా వాడుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రాంతానికి రావడం నిజంగా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. దేవుడు ఇచ్చిన మహాకృప. అక్టోబర్ నుంచి డేట్స్ అడిగితే ఇప్పటికి దేవుడు లైన్ తీసుకొచ్చాడు. అక్టోబర్ గత ఈ నెలకి 7 నెలల నుంచి అడుగుతుంటే కానీ ఇప్పటికి డేట్ అవ్వలేదు. దేవునికి ప్రాముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ దినాన మా అమ్మాయి, రెండో అమ్మాయి పుట్టినరోజు. ప్రసన్న ముగ్గురు రాష్ట్రంలో పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, నీకు వందనాలు. ఇటువంటి వాతావరణంలో ప్రభువా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మీ దాసులు నిలవబెట్టి మహిమార్థంగా మీరు వాడుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రం 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 ప్రభువా. అదే రీతికి ఇది నా ప్రభువా, కుమార్తె, మీ ప్రియ కుమార్తె ప్రసన్నను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. బిడ్డ ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ ఉండగా కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో అద్భుతమైన భవిష్యత్తును బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బ్రైట్ ఫ్యూచర్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తీయటి నా ప్రభువ, మధురమైన నా ప్రభువ, ఉన్నతమైన భవిష్యత్తును దయచేసి మీ నామ మహిమార్థమైన ప్రభువ, అనేకులకు ప్రయోజనకరముగా కుమార్తెను నా ప్రభువ మీరు నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రేబా శాఖ మహాందరి ప్రభువ, మీ కార్యాలు చేయండి ప్రభువ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మీ నామ మహిమార్థం మీరు జరిగించారు. ఇక ముందు కేక్ కటింగ్ విషయంలో నా ప్రభువా, మిగతా కార్యక్రమం నా మహిమార్థం మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్.
Happy birthday, Mosey. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, Mosey. Birthday music. మాస్టర్ గారు రండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Mas you. Jod Babu గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. జోధవ పాస్టర్ గారు. అమ్మా జోధవ పాస్టర్ గారు ఒక పాట పాడాలి, రావాలి త్వరగా. కానుకల పాట. ఈ మధ్యలో సువార్త గారికి పండుగ అవుతుంటారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn అమ్మ రావాలి. మా అమ్మ మా అత్తగారు త్వరగా, చాలా టైం. Happy birthday to you. Happy birthday to you. అసలు అమ్మ చూడండి, చింతలో చేయొచ్చు. సాకులు వస్తుంది, విశ్వాసం కూడా. విశ్వాసం ఈ యొక్క జన్మదినం కొరకు అందరం కూడా చేయెత్తి ఈ పాప జీవితాన్ని దేవుడు ఆశీర్వించి ఇన్ని దినాలు దయచేయించినట్లు పరిశుద్ధ వాక్యములో నా కుమార్తె నగరానికి చెప్పిన మూలకములు ఉన్నారని భక్తులు సెలవించినట్లు మనం ప్రార్థించుకుందాం. అందరూ కూడా చేతి బిడ్డను ఆశీర్వచనంగా ఆశీర్వించండి. నా పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి.
గర్భఫలం నుంచి బహుమానమని సెలవిచ్చావు తండ్రి దేవా. బిడ్డ జీవితంలో ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుని నూతన సంవత్సరానికి వచ్చినప్పుడు దయాకృతాన్ని ఇచ్చావు. ఈ రీతిగా తండ్రి దేవా సువార్త శక్తి సభలో ఆయన ఈ బర్త్డే వేసుకొని పిలిపించావు. పాస్టర్ వినోద్ గారి కుటుంబానికి బిడ్డ ఆశ్చర్యకరంగా దయచేయమని, మిగతా బిడ్డలు కూడా ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి మెండైన దేవునిలో బిడ్డ పైన కొందరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామమున పడుతుంది. అన్న ప్రేమ నచ్చిన పాట పాడితే కాదు. బర్త్డే పాప చూడండి పాడతాయి.